గురుముగ అనదీత్య ప్రాగవేదాన్నశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాతహతు కామగ స్వశర అమరవంజం రంగనాథస్య సాక్షాత్ రుచికుల తిలకంతం విష్ణుచిత్తం నమామి. மின்னார் தடபதில் ஷூ வில்லுபுத்தூர் என்று ஒரு கால் சொன்னார் கழற்கமலம் சூடினோம் முன்னால் கிழியறத்தோம் என்றுரைத்தோம் கீழ்மைனில் சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பற்றபிரான் வந்தான் என்று ஈண்டிய சங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் பாதங்கள் யாமுடைய பத்து. மங்களாசாசனத்தின் மத்துள்ளாழ்வார்கள் தங்கள் ஆர்வத்தழுவதானின்றி பொங்கும் பரிவாலே வில்லுபுத்தூர் பற்றபிரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர். స్వామి పెరియాళ్వార్ తిరుపల్లాండ్ అనే ఒక ఆశ్చర్యమైన గ్రంథాన్ని అనుగ్రహించారు. అది 12 పాసురాలు ఉన్నదని పెద్దవాళ్ళు నిర్ణయించారు. దాంట్లో మొదట 2 పాసురం అనుభవించాము. రెండో పాసురంని అప్పాంచ శన్యమం పల్లాండి అనే ఒక శబ్దాన్ని అనుభవిస్తూ ఉన్నాము. నిన్న మనం చేసిన ఆ విషయం ఏమిందంటే అప్పాంచశన్యం పల్లాండి అనేది ఉండే శబ్దానికి ఉండే అర్థం 2 విధంగా చూసాము. ఆ పాంచశన్యం అంటే ఆళ్వారు ఏం తెలుసుకున్నారంటే, నేను క్షమిస్తున్నాను ఆ పాంచశన్యాన్ని, నా కళ్ళు ద్వారా ఉండే దృష్టియే పడిపోద్దు అని చెప్పి ఆయన్ని ఇట్లా తిప్పుకున్నాడు. ముఖాన్ని తిప్పుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ పాంచశన్యం పూర్తిగా కంటికి తెలవటం లేదు. తెలవటం లేకుండా పోయిన దానివల్ల దాన్ని అప్పాంచశన్యం పల్లాండిని అక్కడ ఉండాదే ఆ పాంచశన్యం అని చెప్పాడు. ఇది ఒక అర్థం. రెండో అర్థం, అప్పాంచశన్యం అంటే ఆశ్చర్యంగా తిరుగుతాడు. మన పెరియవాచ్యాన్ని వెళ్ళి కురుక్షేత్రంలో పాంచశన్యాన్ని వెతి ఊదేడు కదా కృష్ణుడు. అప్పుడు ఆ ఊదినప్పుడు గౌరవాలందరూ వాళ్ళ హృదయాలు పూర్తిగా పోయిందించి ఆ శ్లోకంలో చెప్తుంది. అట్లాంటి పాంచశన్యం ఊదేడు కదా, ఆ పాంచశన్యానికి మంగళాశాసనం చేస్తున్నా అని చెప్పారు. ఏం స్వామి, అప్పుడు ఎప్పుడో జరిగిందే ఆ పాంచశన్యానికి మంగళాశాసనం చెయ్యొచ్చా, అది కుదరద్దా అంటే, అప్పుడు ఎవరే చేయలేదే. ఎవరైనా చేసి ఉంటే పర్వాలేదు, ఎవరు చేయనప్పుడు అప్పుడు నేనే కదా చెయ్యాలా. అప్పుడు ఆ ఏదన్నా ఆప్తి వచ్చేసిందంటే ఏం చెయ్యాలా, అందువల్ల ఆ ఆప్తి రాకుండా నేనే కదా కాపాడాలా. అందువల్ల అట్లాంటి పాంచశన్యానికి పల్లాండు అని చెప్పి చెప్పాడు. దాని తర్వాత ఈ తిరుపల్లాండు అనే ఒక గ్రంథాన్ని మొదటి పాసురం ఏమి, రెండో పాసురం ఏమి, ఈ 2 పాసురాలు తిరుమంత్ర అర్థమే చెప్తుందని చెప్పి కడాన నేను చూశాను. అప్పుడు తిరుమంత్ర అర్థం అంటే ఎట్లా చెప్తుంది స్వామి? తిరుపల్లాండు అనేది తిరుమంత్రంలో నమపదం అర్థం కనిని చెరుతాంబు, ఓంకారం అర్థం తిరుపల్లాండు, నారాయణ పద అర్థం తిరువాయుమొడి నేను చూశాను. దాని తర్వాత అప్పుడు ఇది ఒక రకం. ఇంకొక రకం 2 పాసురాలు, మొదట పాసురం పల్లాండు పల్లాండు, రెండో పాసురం అడియోమోడు నిన్నోడం, ఈ 2 పాసురం కలిపి తిరుమంత్రం అర్థం ఏమో ఆ అర్థాన్ని పూర్తిగా చెప్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అది మనం చూడాలా. నేను దాంట్లోనే నిలిపేమో. అది అయిపోయిన తర్వాత ఈ రెండో పాసురం పూర్తి అయిపోద్ది. పూర్తి అయిపోయిన తర్వాత 3వ పాసురం ప్రారంభించాలా. ఏదని చూస్తాము, ఎంత మాత్రం అవుద్దో చూస్తాము. ఇప్పుడు నిన్న మనం ఏం చేసుకున్నామంటే అప్పాంచశన్యం పల్లాండి పూర్తి చేసేసాము. అయితే దాని తర్వాత పెరివాచ్యాన్ని వెళ్ళి తిరుమంత్ర అర్థం మొదటి పాసురం రెండో పాసురం చెప్తుందని చెప్పారు కదా. అట్టయితే తిరుమంత్రం అర్థం చెప్తుంది కదా. తిరుమంత్రం ఎప్పుడును 3 విషయాలు చెప్పద్ది. తిరుమంత్రం అనేది 3 విషయాలు. తిరుమంత్రం కానీ, ద్వయం కానీ, చర్మశ్లోకం కానీ ఏదైనా 3 విషయాలు చెప్పద్ది. ఏంది 3 విషయాలు అయితే తత్వం, హితం, పురుషార్థం అంటారు. తత్వహిత పురుషార్థంగా చెప్తారు. తత్వహిత పురుషార్థం అంటే ఏమిటి? తత్వం అంటే నిజమైన వస్తువుకి తత్వం అర్థం. ఏ వస్తువైనా నిజం, ఏది అబద్ధమే కాదు. ఏ వస్తువును అబద్ధం కాదు, బాగా తెలుసుకోవాలా. ఏమంటే ఇది అద్వైత ప్రకారం అన్ని వస్తువు అబద్ధం, భగవంతుడు ఒకటే నిజం. ఆ భగవంతుడు కూడా రూపం లేదు, ఆ భగవంతుడు గుణాలు లేదంటుంది, విభూతి లేదంటుంది. అట్లా కాదు, ఏ వస్తువు ఏం చెప్పినా కూడా నిజమే. ఏదైనా అది తత్వం అంటారు. అప్పుడు తత్వం అంటే నిజమైన వస్తువుని అర్థం. రెండోది తత్వం అయిపోయిన తర్వాత పురుషార్థం. పురుషార్థం అంటే ఏ వస్తువుని మనం
దగ్గరగా పోయి దాన్ని అనుభవిస్తామో అది పురుషార్థం అంటారు. భగవంతుని అనుభవిస్తే అది పురుషార్థం అంటారు. అప్పుడు తత్వం అంటే నిజమైన వస్తువు, పురుషార్థం అంటే ఏ వస్తువును అనుభవిస్తున్నామో అది పురుషార్థం అర్థం. తర్వాత హితం, హితం అంటే ఆ పురుషార్థాన్ని మనం పొందుకోవాలి కదా, అవి తీసుకోవాలి కదా, దానికి ఒక దారి ఉంటుంది కదా, అదే ఉపాయం అంటారు. అప్పుడు హితం అంటే ప్రాప్తి, పురుషార్థాన్ని ప్రాప్యం అంటారు, హితాన్ని ప్రాపకం అంటారు. ప్రాప్య ప్రాపకం, ఉపాయ ఉపేయం. ఈ శబ్దాలంతా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయలేం. ఈ శబ్దాలని పెట్టుకొని ఉపన్యాసంగానే కాలక్షేపంగానే చెప్పేమంటే గబగబగబాని కాలక్షేపం పోతా ఉండొచ్చు. ప్రతి ఒక్కదానికి ఉపాయం అంటే ఏంది, ఉపేయం అంటే ఏంది, ప్రాప్యం అంటే ఏంది, ప్రాపకం అంటే ఏంది అని చెప్పి పోతా ఉన్నామంటే అది ఇంకా చాలా టైం తీసుకుంటుంది. నాకు ఇప్పుడు చెప్తున్నాను. ప్రాప్య ప్రాపకం, ప్రాప్యం అంటే పురుషార్థం, ప్రాపకం అంటే హితం, ఉపాయం, ఇదంతా ప్రాపకం. ప్రాప్యం అంటే ఉపేయం, ఉపేయం పురుషార్థం ఏంది, ఇది ప్రాప్యం అంటారు. అప్పుడు దీనికి ఏం తెలుస్తుంది, అప్పుడు ఉపాయం, ఉపాయం అంటే ఏంది, దేన్ని గురించి మనం పోవాలని అనుకుంటున్నామో దానికి దారి ఉపాయం. అప్పుడు ఆ ఉపాయం అనేది ఏంది, తత్వం అనేది నిజమైన వస్తువు. ఇప్పుడు జీవాత్మ ఒక తత్వం, అది నిజమే కదా, నిజమేనండి. పరమాత్మ ఒక తత్వం, అది నిజమే. అచిత్తు ఒక తత్వం, ఇది నిజమే. మన సంప్రదాయంలో 3 నిజం ఉంటుంది. ఒకటి చత్, ఇంకోటి అచిత్, ఇంకోటి ఈశ్వరుడు అని చెప్తారు. ఇంక మీద కొంచెం జాగ్రత్తగా వినాలా. నిన్నంతా పూర్తిగా కథాభాగం విన్నాము, ఏదో పైక అట్లనే ఒక పువ్వులు కట్టినట్టు అట్లనే పూర్తిగా విన్నాము. ఇంకా శాస్త్రోక్తమైన అర్థం. తిరుమంత్రం అంటేనే కొంచెం శ్రమంగానే ఉంటుంది. ఎట్లయినా కానీ మనం ఆ శ్రమమైన వస్తువు తెలుసుకుంటేదా ద్వయమేమి, చర్మశ్లోకమేమి, తిరుమంత్రమేమి పూర్తిగా తెలుసుకున్నామంటే ప్రతి ఒక్క ఉపన్యాసము చాలా ఈజీగా, చాలా సులభంగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నాడు, తత్వం, హితం, పురుషార్థం. జీవాత్మ ఒక తత్వం, పరమాత్మ ఒక తత్వం, అచిత్ ఒక తత్వం. అచిత్ అంటే మన కళ్ళారు చూస్తున్నాము కదా, ఏ వస్తువు మనం చూస్తున్నామో ఆ చూసే వస్తువు అన్ని అచిత్ వస్తువు. అచిత్ అంటే ఏంది, తత్వం. తత్వం అంటే నిజమైన వస్తువుని చెప్పాను. అచిత్ ఒక తత్వమే, పరమాత్మ ఒక తత్వమే, జీవాత్మ ఒక తత్వమే. తత్వం అంటే ఏమని చూసాము, నిజమైన వస్తువుని చెప్పాము. అప్పుడు అచిత్ అయితే నిజమైన వస్తువా స్వామి? అవును. అచిత్ అబద్ధం కాదా? అచిత్ అబద్ధం కాదు, నిజమైన వస్తువు. లేదండి, ఈ పక్క ఒక బిల్డింగ్ చూశాను అయిపోయింది, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూశాను, కొట్టి తోసిన తర్వాత ఆ బిల్డింగ్ నిజంగా ఉండదా? లేదు కదా. అప్పుడు లేదైతే ఏమవుతుంది, ఆ నిజం లేదైపోయింది. అప్పుడు అది ఆ బిల్డింగ్ అనేది అచితే కదా, దానికి జ్ఞానం లేదు, అచిత్కి జ్ఞానం లేదు. అప్పుడు అచిత్కి జ్ఞానం లేని ఆ వస్తువు బిల్డింగ్ గా ఉండింది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం లేదు, అప్పుడు పోయిందే కదా. అప్పుడు అది ఎట్లా నిజంగా ఉంటుందంటే అది నిజమే, అబద్ధం కాదు. అయితే ఆ వస్తువు అనేది మార్పు వచ్చింది, వస్తువే లేదని కాదు. బాగా తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామో, ఏ వస్తువైనా పోయిందంటే పోయింది అంతే, ఇంకా వస్తువు లేదు అని అర్థం కాదు. అచిత్తుకి ఇలాంటి స్వభావం ఉండదు అనుకుంటారా, అది తప్పైన అభిప్రాయం. చిత్ అనే జీవాత్మ ఉంటుంది తెలుసుకుంటారండి, పరమాత్మ అనేది తెలుసుకునండి. అచిత్ ఏమవుతుందంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదండి. అందువల్ల లేదంటే అది లేదని అర్థం కాదు. అది ఏమవుతుందంటే అది మార్పు వస్తుంది, మార్పుకు ఉంటుందే కానీ ఆ వస్తువే లేదని కాదు. ఒక విషయం చెప్తాను. ఒక ఆయన ఏం చేశాడు, ఒక పంచ లేదా ఒక చీర తీసుకోండి, చీర తీసుకొని కాల్ చేశాడు, నిప్పులో పెట్టి కాల్ చేశాడు. ఇప్పుడు చీర ఉండదా? లేదు. ఇప్పుడు చీర లేదు కదా. ఎట్లా చీర లేదంటే ఇప్పుడు చీర అనేది అచిత్ వస్తువు. ఇప్పుడు ఆ అచిత్ వస్తువు లేదు కదా. ఇప్పుడు ఇంచెప్పి మీరు ఏం చెప్పారు, అచిత్ వస్తువు అనేది నిజం చెప్పారు. అప్పుడు ఆ చీర అనేది లేకుండా పోయింది. చీర లేదంటే ఇప్పుడు అచిత్తే లేదు కదా. అప్పుడు అచిత్ అంటే నిజమైన ఉంటుందంటే ఇప్పుడు కూడా అది నిజమే. ఎట్లా నిజం అంటే ఆ చీర వేరే రూపానికి పోయింది. ఏం రూపానికి పోయింది? దుమ్ము అనే రూపానికి పోయింది, గాలితో అత పోయింది. కానీ లేదని ఒక వస్తువు అనేదే లేదు. బాగా తెలుసుకోండి. ఒక వస్తువు ఉండాదంటేనే ఈ టైం వరకు ఉంటుంది, దాని తర్వాత లేదు అనేదే లేదు. ఇది బాగా తెలుసుకోవాలా. అదిదా అచిత్. అచిత్ మారుతా ఉంటుంది కానీ లేదనేది ఎట్లయినా ఉండదు. ఒక మట్టి కుట్టం ఉంటుంది, దాన్ని ఇంచేసిన తర్వాత అది ఏమవుతుంది,
కొట్టంగా ఉండదు. ఎట్లా ఉంటుంది? అది ఘటంగా ఉంటుందా? ఉండదు. అది మట్టిగా అయిపోద్ది. మట్టిగా అయిపోయిన తర్వాత లేదండి ఇప్పుడు కొట్టం లేదు, అయితే కొట్ట స్వభావం ఏమైంది, స్వరూపం ఏమైంది, మట్టి అయిపోయింది. మళ్ళీ దాన్ని నీళ్ళు పోసి పిసికి చేసేంటే మళ్ళీ కొట్టం వస్తుంది. ఈ ప్రకారం మారుతా ఉంటుందే కానీ వస్తువే లేదనేది కాదు. అది మాకు తెలుసుకోవాలా. అప్పుడు మూడు తత్వాలు నిజమే. మూడు తత్వాలు ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయాల ప్రధాన ప్రతితంత్రం. ఇది అద్వైతంలో మూడు తత్వాలు ఒప్పుకోలేదు, ఒకే తత్వమే. ఒక తత్వం అంటే ఏంటంటే బ్రహ్మం ఒకటే. ఆ బ్రహ్మానికి గుణాలు ఉండదా? లేదు. ఆ బ్రహ్మం స్వరూపం ఉండదా? లేదు. ఆ బ్రహ్మానికి విగ్రహం ఉండదా? ఏది లేదు అని చెప్తారు. ఇప్పుడు ఆ విషయం మనకు అక్కర్లేదు, ఇది వరకు ఎత్తుకుంటాం. అప్పుడు ఈ తత్వం జ్ఞానగుణమైన తత్వం, అప్పుడు పెరుమాళ్ పరమచేతనమైన తత్వం. ఈ మూడు తత్వాలకు తగినట్టు మూడు పురుషార్థాలు ఉంటుంది. కొంచెం మీరు వింటేదా ఇది బాగుంటుంది. మూడు పురుషార్థాలు ఉంటుంది. మూడు తత్వాలు తగినట్టు మూడు పురుషార్థాలు. ఏమేం తత్వాలు నిజమో అది అర్థం చేసుకోవాలను, దానికి తగినట్టు పురుషార్థంగా ఉంటుంది. అట్టయితే అచిత్ తత్వంని అనుకున్నాను ఏం, అప్పుడు ఏమవుతుందే, అచిత్ నేను అనుభవించేద్దా పురుషార్థం. అచిత్ తత్వమే నిజం అని అనుకున్నాను, నాకు అచిత్తే ప్రధానం అండి అని అనుకున్నానికి, అప్పుడు అచిత్ అంటే ఏమని చెప్పాను, మన కన్నార చూసే వస్తువు అన్ని అచితు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. మిమ్మల్ని అందరినీ నేను చూడలేదు అనుకుంటే, ఎవరో ఒకరు ఇద్దరు చూస్తున్నాను, అయినా కూడా మీరు అందరూ నన్ను చూస్తున్నారంటే ఇప్పుడు నన్ను చూస్తున్నారంటే ఏమేం చెప్పాను, మన కళ్ళార చూసేది అన్ని అచిత్ అని చెప్పాను కదా. అప్పుడు మీరు నన్ను చూస్తున్నారంటే నేను అచిత? స్వామి మీరు అచిత్ ఎట్లా మాట్లాడతారు? అచితే ఎట్లండి? అచిత్ అయితే మీకు జ్ఞానం లేదా అంటే, జ్ఞానం లేదంటే ఎలా మాట్లాడతారంటే, మీరు నన్ను చూస్తున్నారంటే నా శరీరాన్ని చూస్తున్నారు, నా ఆత్మాన్ని చూస్తున్నారా? లేదు. జ్ఞానం ఉండేది ఆత్మనే కానీ శరీరం కాదు. అప్పుడు నా శరీరం చూసేదాని వల్ల నాకు జ్ఞానం లేదని చెప్పను కాదు, నా శరీరానికి జ్ఞానం లేదని చెప్పొస్తున్నాను. అప్పుడు నా శరీరానికి జ్ఞానం లేదు, అదే తప్పు, ఆ ప్రయోగమే తప్పు. నా శరీరం అంటే శరీరం నాదే కాదే, అయినా కూడా ఈ శరీరం చూస్తున్నారు, ఈ శరీరం అచిత్తు. ఆ శరీరం అచిత్ దాని వల్ల ఈ అచిత్తుని అనుభవించాలంటే అచిత్ అనుభవం అంటారు. అచిత్ అనుభవం అప్పుడు అచిత్ అనుభవించేద్దా పురుషార్థం అనుకుంటే అది పురుషార్థం. సరే చిత్తి ఏది? చిత్తత్వం ఏదంటే చిత్తత్వం దా జీవాత్మతత్వం. జీవాత్మతత్వం అనుభవించేది ఏమే? అద్ద చిత్తత్వం, అది పురుషార్థం అనుకుంటారు. సో ఈశ్వరుడు ఏమి? భగవంతుడు. భగవంతుడు నిజమైన తత్వం. ఆ భగవంతుడు తత్వాన్ని అనుభవించాలంటే అది భగవత్ తత్వం అనుభవించాలి, అది పురుషార్థం అంటారు. అప్పుడు పురుషార్థం మూడు అయిపోయింది. తత్వ ఈత పురుషార్థం. తత్వం మూడు చూసాము, చిత్తు అచిత్ ఈశ్వరుడు. పురుషార్థం మూడు చూసాము. ఏం పురుషార్థం? తత్వం ఉండే ఆ అచిత్తును అనుభవించే అచిత్ అనుభవ పురుషార్థం. అదే భగవంతుని అనుభవించే భగవద్ అనుభవ పురుషార్థం. అదే మూడోది ఏంది? మూడు చెప్పాను కదా, అచిత్. చిత్తుని అనుభవిస్తే జీవాత్మ అనుభవించే పురుషార్థం చెప్పాడు. ఇది అయిపోయింది. సరే స్వామి, దీంట్లో అచిత్ అనుభవం, చిత్ అనుభవం, ఈశ్వర అనుభవం ఉంటారు కదా. అచిత్ అనుభవం అంటే ఏంది? ఇదిదా ఐశ్వర్య అనుభవం. ఐశ్వర్య అనుభవం అనేది అచిత్ అనుభవం. మన కళ్ళార ఎదంతా అనుభవిస్తున్నాము, చేతులాల ఎదురంతా అనుభవిస్తున్నాము, కాలాల ఎదురంతా అనుభవిస్తున్నాము, నోట్లార ఎదంతా అనుభవిస్తున్నామో అదంతా ఐశ్వర్య అనుభవం. ఆ ఐశ్వర్య అనుభవం దా అచిత్ అనుభవం, ఇది అంటారు. తర్వాత చిత్ అనుభవం అంటే ఏంది? చిత్ అంటే జీవాత్మ అనుభవం. అట్లయితే ఏంది? అది కైవల్య అనుభవం. కేవలం అంటే ఏంది? ఆయన జీవాత్మ ఆ ఆత్మని ఆయనే అనుభవించుకుంటారు కదా, అది కైవల్యం. దీని గురించి తర్వాత 3వ భాషలో 4వ భాషలో ఇంకా ఎక్సలెంట్ గా చెప్తారు పెరిగాత్మ. అప్పుడు వచ్చి చూస్తాం కైవల్యం అంటే ఏమనేది. అది కైవల్య అనుభవం. ఈశ్వరు అనుభవం అంటే ఏంది? భగవంతుని అనుభవించేది. అప్పుడు 3 పురుషార్థాలు దొరికింది. ఒకటి ఐశ్వర్య అనుభవం ఒక పురుషార్థం, రెండోది కైవల్య అనుభవం ఒక పురుషార్థం, మూడోది ఏంది? తత్వం 3 చూసాం కదా, చిత్ అచిత్ ఈశ్వరుడు. అప్పుడు చిత్త అనుభవం అనేది కైవల్యం, అచిత్ అనేది ఐశ్వర్య అనుభవం, మూడోది భగవద్ అనుభవం, అది భగవద్ అనుభవం అంటే పురుషార్థం తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు ఐశ్వర్యం అనేది అచిత్ కదా, అచిత్ అనుభవాన్ని వదిలేయాల. కైవల్యం అనేది ఏంది? అది చిత్త అనుభవం వదిలేయాల. ఏం స్వామి, చిత్త అనుభవం జ్ఞానం ఉండేదే కదా, దాన్ని వదిలేస్తా అంటే ఐశ్వర్య అనుభవానికన్నా చిత్త అనుభవం కొంచెం గొప్పదే. అయినా కూడా ఈ భగవద్ అనుభవంతో దాంట్లో కంపేర్ చేసేటప్పుడు అది ఏమీ లేదన్నట్టు. అందువల్ల
కైవల్య అనుభవం వదలాల. మూడవది ఏంటి? ఈశ్వర అనుభవం, భగవద్ అనుభవం. ఆ భగవద్ అనుభవం ప్రధానంగా పెట్టుకోవాలని చెప్తారు. అప్పుడు ఆ భగవద్ అనుభవం చూసేద్దా ప్రధానం, మిగతా అనుభవాలంతా ప్రధానం కాదు. మిగతా అనుభవం అంటే ఏంది? అచిత్ అనుభవం, చిత్ అనుభవం. అచిత్ అనుభవం అనేది ఏంది? ఆళ్వారి దీనిగా పాసురం అనుగ్రహిస్తారు. కండు కేట్టు ఉట్టు మోంటు ఉండు ఉడలం తెరివరియ అలవిల్లా చిట్టింబం అంటారు కదా, అది అచిత్ అనుభవం. ఆ అచిత్ అనుభవం ఒడుగుతుంది. ఇప్పుడు మనం తత్వం, పురుషార్థం రెండు చూసేసాం. తత్వం అంటే మూడు తత్వాలు చూసాము. పురుషార్థం అంటే ఐశ్వర్యానుభవం, కైవల్యానుభవం, భగవద్ అనుభవం చూసాం. దాని తర్వాత ఇప్పుడు హితం. హితం అంటే ఏమని చూసాము? ఉపాయంను చూసాం కదా. ఆ పురుషార్థానికి మనం పోయి చేరుకోవాలంటే దానికి ఉండే దారి, ఉపాయం. ఆ ఉపాయం తెలుసుకోవాలి కదా. అప్పుడు ఐశ్వర్య అనుభవం కావాలంటే ఏది ఏదంటే ఏది దారి? అదే ప్రకారం కైవల్య అనుభవం కావాలంటే ఏది దారి? అదే ప్రకారం భగవద్ అనుభవం కావాలంటే ఇది దారి. ఇప్పుడు ఐశ్వర్య అనుభవం కావాలంటే ఎక్కువ సంపాదించాల, బాగా ఉద్యోగం పోవాలా, ఎట్టంతా సంపాదిస్తా ఉండేది ఐశ్వర్య అనుభవం. కైవల్య అనుభవం ఏంటంటే ఆత్మానుభవం, ఆత్మ ఉపాసనం చెయ్యాలా. ఆత్మాను ఉపాసనం చేసుకుంటా ఉంటే కైవల్య అనుభవం జరుగుతుంది. అప్పుడు భగవద్ అనుభవం కావాలంటే ఏం చెయ్యాలా? భక్తి చెయ్యాలా, పూర్ణమైన భక్తి. ఈ భక్తి చేస్తే భగవద్ అనుభవం దొరుకుతుంది. అప్పుడు ఈ మూడు దొరుకుతుంది కదా. ఇప్పుడు ఈ మూడు అనుభవాలు నాకు కావాలంటే ఐశ్వర్య అనుభవాలకి సంపాదించాలని చెప్పాను కదా. అప్పుడు డబ్బులకు ముందు ఏదో పెద్ద బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ ముందు పై నిలుచుకొని, ఏ బ్యాంకు, నేను నీకు ముందు వచ్చేసాను, నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఐశ్వర్యం కావాలా, చాలా డబ్బులు కావాలా, నువ్వు నాతో వచ్చేస్తావా, నీకు ఎన్నెన్ని స్తోత్రాలు కావాలో నేను చేస్తాను అని చెప్తే అది వస్తుందా? రాదు. సరే, కైవల్య అనుభవం ఉంటుంది స్వామి. దీనికి ఐశ్వర్య అనుభవానికి అచిత్తు, అందువల్ల జ్ఞానం లేదు. కైవల్య అనుభవానికి జ్ఞానం ఉండదే కదా. ఏమిటి? జీవాత్మ జ్ఞానం ఉండదు కదా. జ్ఞానం ఉండదే. ఇప్పుడు జీవాత్మని నన్ను నేనే అనుభవించాలనుకుని నన్ను నేనే ప్రార్థించుకున్నాను, శ్లోకాలు చేసుకున్నాను అంటే దొరకదు. భగవద్ అనుభవం అంటే భగవంతుడి దగ్గర పోవాలని తెలుస్తుంది. అయితే ఐశ్వర్య అనుభవం అయినా కానీ, కైవల్య అనుభవం అయినా కానీ, భగవద్ అనుభవం అయినా కానీ, ఈ మూడు చేయాలంటే భగవంతుడి దగ్గర పోవాలనే కానీ ఐశ్వర్య అనుభవం అంటే ఏదో ఒక డబ్బుల దగ్గర పోయి ప్రార్థిస్తే దొరకదని లేదు. కైవల్య అనుభవం అంటే ఏదో ఆత్మ దగ్గర పోయి ప్రార్థిస్తే దొరకదనేది లేదు. భగవద్ అనుభవం అంటే భగవంతుడి దగ్గర ప్రార్థిస్తే దొరుకుతుంది. దీనిదా ఆలవందార్ గతిత్రయస్య మూలత్వం చేస్తారు. గతిత్రయస్య మూలత్వం అంటే మూడు గతిలు. ఏం గతి? ఒకటి ఐశ్వర్యానుభవం, ఇంకోటి కైవల్యానుభవం, ఇంకోటి భగవద్ అనుభవం. ఈ మూడు అనుభవాలు కావాలంటే ఆ మూడు అనుభవాలెక్కును భగవంతుడి దగ్గర పోవాలా. లేదు ఐశ్వర్యానుభవంకి ఇంకో దగ్గర పోతాను, కైవల్యానుభవంకి ఇంకో దగ్గర పోతాను, భగవద్ అనుభవం ఉండనే ఉంటుంది, ఈయన దగ్గర వస్తాను, భగవంతుడి దగ్గర వస్తాను అట్లా చెప్పను కాదు. భగవద్ అనుభవం కావాలంటేనే భగవంతుడి దగ్గర రావాలా, ఐశ్వర్య అనుభవం కావాలంటేనే భగవంతుడి దగ్గర రావాలా, కైవల్య అనుభవం కావాలంటే భగవంతుడి దగ్గర రావాలా. ఆయన తిరువడి తప్ప వేరు దారి లేదు. అట్లని తెలుసు కదా. అయితే ఇది మూడు ఉండదు కదా. ఈ మూడు అడగచ్చా స్వామి? అడగచ్చే. ఒక్కొక్కరు ఐశ్వర్యాన్ని ఎంత అడుగుతున్నారు. ఒక్కొక్కరు ప్రదక్షిణం చేసేది చూస్తే స్వామి 108 ప్రదక్షిణ చేస్తే నాకు ఇది దొరకదని చెప్పాడు ఆయన, అందువల్ల ప్రదక్షిణ చేస్తున్నట్టాడు. ఒకడేం చేస్తాడు? ఇప్పుడు కైవల్యార్థి అందుగా లేదు. కైవల్యార్థిని ఆత్మాని ఆయన ఆత్మాని ఆయన అనుభవించుకునేది. ఆ కాలం ఉండిండొచ్చు కానీ ఈ కాలం కైవల్య అనుభవం ఉండేటోళ్ళు ఎవరో ఉన్నారంటే ఉండొచ్చు, ఎక్కడో హిమాలయ పర్వతంలో ఉండొచ్చు. కానీ మనకు తెలిసి ఎవరు ఉన్నట్టుగా తెలవలా. అది పెద్దవాళ్ళే నిర్ణయించున్నారు. ఎందుకు చెప్తానంటే అట్టయితే ఇప్పుడు ఐశ్వర్య అనుభవం అడగొచ్చానంటే అడగచ్చు. ఆయన ఇస్తాడంటే ఇస్తాడు. అయితే తృప్తిగా ఇవ్వడు అంటే కొంచెం శ్రమ ఉంటే ఏంది? అన్నే ఇచ్చేది కాసుకుండాను ఏం లేకుండా యాచిత్ వస్తువుని పోయి అడుగుతున్నాడే. ఇది శాశ్వతమైందా ఈ ఐశ్వర్యం? ఇంకొన్ని రోజులు ఉంటే ఇది పోతుంది. అట్లా ఉన్నప్పుడు దీనిపై అడుగుతున్నాడని చెప్పి అయితే వీడు అడిగాడే, అందుకోసం ఇచ్చే కావాలి కదా, అందువల్ల ఇస్తున్నాడు. అదేదో ఆళ్వారు చెప్తున్నాడు, ఆయన్నే ఇచ్చేది ఆయన కాసుకున్నాడు. ఎనక్కే తన్నై తంద కర్పగం అంటారు ఆళ్వారు పాశురంలో. ఎనక్కే తన్నై తంద కర్పగం. అట్లా ఉన్న కర్పక వృక్షం ఉండాలి కదా. ఆ కర్పక వృక్షం అనేది ఏది అడిగితేనే ఇచ్చద్ది, ఏమడిగినా ఇచ్చద్ది. ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, అది కావాలంటే ఏదైనా అడిగేది. అదే కామధేను ఉంటుంది కదా, అది ఏది అడిగినా ఇచ్చద్ది. అయితే నువ్వు నా ఇంటికి రాని పిలిస్తే అది రాదు.
కర్పక వృక్షాన్ని నువ్వు నా ఇంటికి రాని పిలిస్తే రాదు. అదే ప్రకారం భగవంతుడు ఏదైనా ఇస్తాడో నువ్వు నా ఇంటికి రాని పిలిస్తే సౌఖ్యంగా ఆనందంగా వచ్చేస్తాడు. ఇది కర్పక వృక్షం మీద రాదు, కామదేవును రాదు. అయితే భగవంతుడు ఏం చేస్తాడో ఏదైనా అడిగినా కూడా ఆయన నువ్వు నా ఇంటికి రావాలంటే వచ్చేది. అయితే అట్లాంటి కర్పక వృక్షం దగ్గర పోయి ఏమడుగుతుంటే ఆయన కోటిగా ఇచ్చేది కాసుకున్నప్పుడు నాకు ఒక 5 రూపాయలు ఇస్తావా అని అడిగితే ఎవరు అడుగుతున్నారో వాళ్ళకేం లేదు, అడుగే తీసుకుంటున్నారు చూడు ఎవరు ఉంటున్నారో, నన్ను ఇట్లా అవమానపడుతున్నావే, నేను 1,00,00,000 ఇస్తాను కాసుకున్నప్పుడు ఈ ప్రకారం అడుగుతున్నానని ఆ మాట అడుగుతారు కదా. అదే ప్రకారం భగవంతుడు ఆయన ఇచ్చేది ఏంటి? మోక్షానందం. ఆ మోక్షానందం ఇచ్చేది కాసుకొని ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయి నాకు ఈ ఇల్లు ఇస్తావా, ఆ బంగ్లా ఇస్తావా, ఆ ప్రకారం అక్కడ ఏదో వాళ్ళు పెట్టుకున్నారే అది నాకు దొరకలేదే నాకు ఇస్తావా అని చెప్పి ఒక్కోటి అడుగుతున్నామంటే అదంతా కేవలమైన అనుభవం, అది శాశ్వతమైన అనుభవం కాదు. అట్లాంటి అనుభవం ఇది ఎట్లా అంటే పెద్ద కర్పక వృక్షం కామధేను, దాని దగ్గర పోయి ఏదైనా అడిగితే పెద్ద గొప్పగా అడగచ్చు. ఏదైనా దాంట్లో దగ్గర పోయి ఎట్లా అడిగితే లేదండి నాకేదో చెమట పోస్తూ ఉంటుంది, అది ఇప్పుడు సమ్మర్ పీరియడ్ కదా చెమట పోస్తూ ఉంటుంది, నాకేదో కచ్చిపిస్తావా, తుడుచుకోవాలి కదా, తుడుచుకునేదానికి ఇంతకొద్దు గుడ్డ, ఆ గుడ్డ మాకు ఇచ్చింటే చాలా బాగుంటుంది అంటే కోపం వచ్చేసరికి దేవునికి కర్పక వృక్షం కానీ కామధేను కానీ ఏంది నన్ను ఇట్లా అవమానపరుస్తున్నావా అని. అదే ప్రకారం భగవంతుడే కర్పక వృక్షం. ఏంటంటే శ్రీనిధిం నిధిం అపారమర్తినాం అస్థిదార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజ మథిరాజ మాశ్రయే అని చెప్తున్నాడు పురత్తాళ్వారు ఆయన దీంట్లో పంచస్తవంలో. అట్లాంటి ఏది అడిగితేనే ఆయన ఆనందంగా ఇస్తాడు. అట్టున్నప్పుడు ఆయన ఇవ్వడం చెప్పలేదు, అయితే ఆ ఇచ్చేటప్పుడు ఒక సంతుష్టి ఉండాల. సంతుష్టి అంటే పెరుమాళకు ఒక సంతోషం ఉండాల. సంతోషం అడిగాడు, నన్నే అడిగాడు, మోక్షానందం అడిగాడు, ఎట్లాంటి అడిగాడు అతనికి చెయ్యాలి అనే ఒక సంతుష్టి దొరుకుతుంది కదా. అది లేకుండా ఏదో ఒకటి అడిగేమంటే అడగకూడదా స్వామి, ఆ విషయం చెప్తాను. వెనకాల వస్తుంది. వెనకాల వచ్చినప్పుడు ఏంది వాడాట్పట్టి నిండీరు ఉల్లీరేలు మన్ను వందని మనం అనుకుని ఆ పాసంలో ఇది పూర్తిగా రాపోద్ది. అక్కడ వచ్చినప్పుడు చూస్తాం. ఎందుకు చెప్తానంటే అడగకూడదు అంటే అడగచ్చు, ఎవరు అడగాలనేది ఒక పద్ధతి ఉంటుంది, అప్పుడు చూసుకుంటాను. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఈ ప్రకారం భగవంతుడు ఆయనే వచ్చేది తెలుసుకోవాలి కదా. అప్పుడు కర్పక వృక్షం పిలిస్తే రాదు, పెరుమాల్ పిలిస్తే వస్తాడు. ఈ తేడా కర్పక వృక్షానికి కామలేరుకున్నది. అప్పుడు భగవంతుడు ఏదైనా ఇస్తాడు. అయితే ఏదైనా ఇస్తాడు తృప్తిగా ఇస్తాడంటే లేదండి ఆయన ఇస్తే చాలా సంతోషంగా ఇస్తాడు. ఆయన సారీ స్వామి ఇట్లా చెప్తున్నారే, ఏదైనా ఇస్తాడని చెప్తున్నారు కదా. రేపు నాకు భోజనం కావాలండి, ఆయన్ని పిలిచాను, ఆయన వచ్చేసాడు, వచ్చి కూర్చున్నాడు ఇంట్లో, ఆయనకి చేర్చి నేను భోజనం పెట్టాలి కదా. భోజనం కావాలంటే నాకేదో 4 డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు లేకుండా ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలండి? ఆయన తీసుకొచ్చి ఆయన అనుకొని ప్రతి ఒక్కరు ఈ సంప్రదాయంలో ఉండేటు ఎవరైనా అది అడగబాకండి, ఇది అడగబాకండి, ఐశ్వర్య అనుభవం అడగబాకండి, కైవల్య అనుభవం అడగబాకండి, భగవద్ అనుభవం అడగండి, అది ఆయన్ని అడుక్కోండి, ఆయన వస్తేనే ఆయన సరిపోద్ది అని చెప్తారే. వాస్తవం ఒప్పుకుంటాను, ఆయన వస్తే సరిపోతుంది. రేపు నాకు భోజనం దొరకద్దా? నేను బయట పోయి నేను ఏదో సంపాదించుకొని నేనేదో పనులు చేసుకొని సంపాదించుకుంటే కానీ నాకు కడుపుకు దొరుకుతుంది, కానీ ఆయన వస్తే దొరుకుతుందా? అప్పుడు నేను ఏం చేయాలి? ఆయన దగ్గర నా కడుపుకి ఏం కావాలన్నా అది అడుక్కోవాలన్నా, కానీ అది అడగకుండా నా కడుపుకంతా అక్కర్లేదని కాదు, అదంతా అడగకండి, ఆయన అడగండి అంటే ఎలా వస్తుందండి? ఎట్లా దొరకద్ది? రేపు నాకు కావాలి కదా, నాకు భార్య ఉండాలి, దాని తర్వాత నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదవబెట్టించాలా. అది ఇప్పుడు చదవబెట్టించాలంటే ఎంతో టంటాలు, 1 కాదు 2 కాదు, వాళ్ళకు పుట్టినప్పుడే రిజిస్ట్రేషన్ చేసేయాలట. ఆ ప్రకారం ఇప్పుడు ఉండే స్కూల్తో ఉండదు. అట్లా ఉన్నప్పుడు నేను ఏం చేయాలంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే ఏం చేయాలంటే ఉంటుంది. ఏముంటుందంటే ఆయన వస్తే అన్నీ వస్తుంది. అది ఎట్లా స్వామి వస్తుంది? ఇప్పుడు మన ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం కదా, ఏదో ఇల్లు అడుగుతాము, వాకిలి అడుగుతాము, ఏదో మనకు కావాల్సింది అడుగుతాము, ఇస్తాడు, అంతవరకే ఇస్తాడు. అయితే ఆయన అడుగుతున్నాను కదా, ఆయన అడిగినప్పుడు ఆయన ఇల్లులో వాకిలు నాకు కావాల్సిన డబ్బులు ఇస్తాడంటే ఇవ్వడు, ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేసాడంటే రేపు నాకు తిండి కావాలి, నాకు భోజనం కావాలి, ఇస్తాడంటే ఇస్తాడు.
మనం ఎట్లా చెప్తామంటే, మనం ఏమనుకుంటామంటే, ఆయన వచ్చేసాడంటే మనకి ఏం డబ్బులే లేదంటే ఎట్లా చేయాలనుకుంటాం కదా! ఆయన వచ్చేయంటే ఆయన ఒక్కడే వస్తాడా? ఒక్కడే రాడు. ఆయన సెపరేట్‌గా వస్తాడులంటే, ఆయన వచ్చాడంటే పక్క నుండి విశ్వక్షేణుని పిలుచుకొస్తాడు. పక్క నుండి పిరాటిని పిలుచుకొస్తాడు. ఆయన వస్తున్నా అంటే పిరాటి తిరుమార్పులే ఉంటది కదా! తిరుమార్పులే పిరాటి ఉన్నప్పుడు పిరాటి వచ్చేసిద్ది. విశ్వక్షేణుడు వచ్చేస్తారు. అన్ని పరికరాలు వస్తుంది. వచ్చిన తర్వాత పిరాటి ఎక్కడ ఉండదు. ఇప్పుడే కదా మనం చూసాము. వడివాయినిన్ వలమార్బినిల్ వాழ்கின்ற మంగయం పల్లాంటిని చూసాం కదా! అన్ని మంగళానికి ఏ మంగళము ఎట్లాంటి మంగళాలో అన్ని మంగళాలకి స్థానం ఇది పిరాటి కదా! అప్పుడు ఆయన వచ్చారంటే పిరాటి పిలియాల్సిన పని లేదు. ఆయన వచ్చాడంటే ఆయన మార్పులనే పిరాటి ఉండాలి కదా! పిరాటి వచ్చేసింది. పిరాటి వచ్చేసిన తర్వాత నాకు అమంగళం ఉంటద్దా? మంగళం ఉంటద్దా? మంగళమే ఉంటదండి. మంగళం ఉంటదంటే నా దగ్గర ఎక్కడ ఉంటది దుర్భిక్షం? దుర్భిక్షమే ఉంటదే. ఇది ఎక్కడ తెలుస్తదంటే బాగా తెలుసుకోండి. సుధామ కంచి బయలుదేరాడు. ఏదో ఆయన భార్య 17 పిల్లలు కన్నింది. అయినా కూడా ఆయన చాలా దుర్భిక్షం. ఏం ఏమీ లేదు. భోజనానికి లేదు. పిల్లలకి పాలు ఇవ్వాలంటే లేదు. ఏం చేసేది? అప్పుడు ఆయన భార్య ధర్మపతిని చెప్తుంది. నువ్వు ఇంత మాత్రం నువ్వు ఫ్రెండ్షిప్ పెట్టుకోనావు కృష్ణుడి దగ్గర. నువ్వు పోయి అడగలేదంటే ఏమిటే నాకు కష్టం వస్తుంది. కృష్ణుడికి దా కష్టం. ఓ ఇట్లాంటి స్నేహితుడికి ఇంత కష్టం వచ్చింది. కృష్ణుడు ఏమేమి చూడలేదని చెప్పి అందును కృష్ణుని గురించి ఒక అపాండమైన వార్త చెప్తా ఉంటారు. అందువల్ల నేను ఏం చెప్తున్నాను, నువ్వు నేరుగా పో, కృష్ణుడి దగ్గర పో, పోయి అడుగు, అడిగి తీసుకురా. నాకు ఇలా శ్రమంగా ఉండదు, నాకు ఏదైనా కొంచెం డబ్బులు ఇయ్యి, ఐశ్వర్యాన్ని ఇయ్యి అని చెప్పి తీసుకురా అని చెప్పి పంపిస్తుంది ధర్మపతిని. ఈయనకి ఇష్టం లేదు. సుధామాకి కుచేలుడికి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే కూడా ధర్మపతిని చెప్తే చేయకుండా ఉంటే బాగుంటుందా? అది ఇప్పుడు అది ఆ కాలమే అట్లంటే ఈ కాలం ఇంకా అడగాల్సిన పని లేదు. చేసే కావాలండి. చేయలేదంటే ఇంట్లో ఉంటారా? లేదు కదా. అందువల్ల సరే నువ్వు చెప్తున్నావు, నేను బయలుదేరుతాను అని చెప్పి కొంచెం అటుకులు తీసుకొని చినిగిపోయిన గుట్ల కట్టుకొని కంచి పోయాడు. పోయిన తర్వాత దూరంగా చూసేసి అక్కంచి రాజదర్బార్ని దిగి వచ్చి ఆ శివధామాన్ని తీసుకుపోయాడు. ఉండు సేవకులు అందరూ చూసి ఇదేంటి కృష్ణుడే వచ్చి తీసుకుపోతున్నాడు ఆ ద్వారకలో, ఈ ప్రకారం చేస్తున్నాను చెప్పి లోపల కూర్చోబెట్టి ఆయనకి ఆలవట్ట కైంకర్యం చేసి ఆయనకి ఎన్నెన్ని సత్కార్యాలు చేసినో చేసి, అది కాకుండా ఆయన ధర్మపత్ని రుక్మిణి పిరాటి ఆయన కూడా అన్ని సత్కార్యాలు చేయని చెప్పి ఇదన్నీ చేశాడు. వచ్చింది దేనికోసం? డబ్బులు అడగని, ఐశ్వర్యం కావాలని దానికి అనుకున్నాం. వచ్చింది ఈ సత్కార్యాలతో చూశాడు. చూసేసిన తర్వాత ఈయన గుర్తు ఉండాలి. ఓ నేను తెచ్చున్నాను అటుకులు, అది కూడా తీసుకోకిష్ట అని చెప్పి వాళ్ళిద్దరు బాల్య స్నేహంగా ఉన్నప్పుడు ఏమేమి అనుకున్నారో అదంతా తలుచుకొని ఆనందంగా మాట్లాడుకొని భోజనం అయిపోయి ఇంకా నేను బయలుదేరుతా అని చెప్పినప్పుడు ఈయన అడగాల కదా, ఒక్కరంతా కూడా అడగనేలే. అడగకుండా బయట అయితే గుర్తు ఉండదు. అడగాలనే గుర్తు అనేది ఉండాలి. ఎట్లా అడిగేది ఎట్లా బయట వచ్చేసాడు. బయట వచ్చిన తర్వాత ఆ సుధామ ఏం అనుకున్నాడు తెలుసా? మంచి కాలం, నేను అడగకుండా వచ్చే మనమంతా ఏంటనే, ఏమయ్యా నీకు చెప్పానయ్యా, నువ్వు ఏంటి ఇట్లా ఉండవు, నీకు బతకనే తల్లేదే, నీకు నోటి మాట రావా, నీకు వేరే ఏదేదో మాట్లాడుతున్నావే, ఇన్ని మాటలు మనం మాట్లాడతాం. ఆయన బయట వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏం తెలుసా? హో మంచి కాలం, నేను అడగకుండా వచ్చేసానే, ఎంత మంచి కార్యం చేశాను అనుకుంది ఎవరు? సుధామ అనుకున్నాడు. తర్వాత ఇంటి దగ్గరికి వస్తే అక్కడ ఏంటి వైభవం, ఎట్లాంటి వైభవం అంటే ఆడ పూర్తిగా పిల్లలకు అన్నీ దొరుకుతుంది. వీళ్ళది ఇల్లులంది గుడిసె ఇల్లులంది బంగళాలైపోయింది. అప్పుడు ఏంటంటే అడిగుంటే అప్పుడు ఏం తెలుస్తుంది దీనిలో ఉంచా? ఏం అడగాల్సిన పని లేదు. అప్పుడు ఐశ్వర్యాన్ని అడిగితే ఆయన ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన రాడు. ఆయన్ని అడిగితే ఐశ్వర్యంతో కలిపి అన్నీ వస్తుంది. అప్పుడంటే ఆయన అడగతానండి, అడిగేటప్పుడు స్వామి అడిగాను, ఐశ్వర్యం వస్తుందా చూడండి, ఇటు పక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ముందుగా సైడు ఈ పక్క వస్తుందా చూసుకొని అడగతా ఉంటే ఏది రాదు. ఆయన రాడు, ఐశ్వర్యం రాదు. ఆయన నిజంగా ప్రార్థించుకోవాలా. ఆయన వస్తే చాలు, వేరే ఏమి అక్కర్లేదు, వేరే ఏది అక్కర్లేదు. అదిదా ప్రధానం. నిధిం అపార భర్తినాం అర్తిదార్థ భరిదాన దేశిదం సర్వభూత సుహృదం దయానిధం దేవరాజ మధిరాజ ఆశ్రయే. ఆయన ప్రార్థించుకున్న మిగతా అంతా ఆయన సపరేట్గా ఆటోమేటిక్గా వస్తుంది.
మన ప్రార్థన చేయాల్సిన పనియే లేదు, ఏది పని లేదు. దీనికి నా స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ కాలంలో రాజకీయ నాయకులతో ఒకలాగా ఉంటారని చెప్పి, ఇది అది నేను వినింది దగ్గర 40 సంవత్సరం ముందు. అప్పుడు ఆయన ఏం ఆ ఎగ్జాంపుల్ అట్నే ఇప్పుడు గుర్తు వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. ఏం ఎగ్జాంపుల్ చెప్పంటే, మన ఈది అట్టంతా ఈ వానలో ఈది చాలా రోతగా పోయింది, బాలేదు. ఒకటి పల్లాలు మిట్టలు పల్లాలు, అది కాంట బండరాయిలు అంతట్లో ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ ఏదో చెయ్యాలి కదా, ఏం చేసేట్టుగా తెలవాల, ఎంత చెప్పినా ఏం చేసేట్టుగా తెలియదు. ఏం ఎలక్షన్ వచ్చే చేస్తారు, అయితే అప్పుడు ఎలక్షన్ రావటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటా ఉన్నారు. అందరూ ఏం చేశారు, సరే మనం అందరూ రోడ్డు వేసుకుంటామంటే ఎంత డబ్బులు అవద్ది, అవద్ది అంటే అవద్దు కాదు. అప్పుడు ఏం చెయ్యాలా, అప్పుడు ఏం చేశాడు, అక్కడ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ తెలిసేదానికోసం ప్రధానమంత్రిని పిలవాలని చెప్పి పిలిచేసిన తర్వాత ఆయన ఇట్లా రావాలి కదా, అప్పుడు రోడ్డు ఆటోమేటిక్గా సరి అయిపోద్ది. రోడ్డు సరి అవ్వాలని అడిగితే చేయరు, బాగా తెలుసుకోండి. రోడ్డు సరి చేస్తావా అని చెప్పి అడిగితే చెయ్యరు. అదే ప్రధానమంత్రి ఆ బిల్డింగ్ తెరిచేదానికి వస్తున్నారండి అని చెప్తేస్తే అక్కడ రోడ్లు ఏమి లైట్లు ఏమి, ఎంత ప్రకాశంగా ఉంటుందో ఆ రేవుడు, ఇంతవరకు ఈ ప్రకారం ఉంటుంది అని చెప్పి వచ్చేసేది కదా. అదే ప్రకారంగా భగవంతుని పిలిస్తే అన్నీ వస్తుంది. భగవంతుడు లేకుండా మిగతాన్ని పిలిస్తే ఆయన వస్తాడు, ఆయన ఇస్తాడు. అయితే మిగతా అంతా దొరకదు అని తెలుస్తుంది. అప్పుడు ఎందుకంటే వెంటనే ఏం లేకుండా ఇల్లు వాకిళ్ళు అడిగితే ఏ లాభం లేదు. భగవంతుడు అయితే అన్ని తెలుస్తుంది. అప్పుడు తత్వం పెరుమాల్, తత్వం ఇది. తత్వం అంటే నిజమైన వస్తువుని చూసే మీద పెరుమాల్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత అట్టయితే ఏది పురుషార్థం, భగవద్ అనుభవం పురుషార్థం. చిత్తైన అనుభవం, కైవల్య అనుభవం పురుషార్థం కాదు, అది కేవలమైన అనుభవం. సరే, ఐశ్వర్య అనుభవం మంచి అనుభవం అంటే అది శాశ్వతమైన అనుభవం కాదు, అది మనకి శరీర సంబంధం ఉండే అనుభవం కానీ ఆత్మ సంబంధం ఉండే అనుభవం కాదు. సరే స్వామి, అప్పుడు ఏది ఆత్మ సంబంధం ఉండే అనుభవం భగవద్ అనుభవం. అట్లాంటి భగవద్ అనుభవమే పురుషార్థం తెలుసుకున్నాను. సరే, దాన్ని తెలుసుకున్నాను కదా, దాన్ని ఎట్లా నేను ఆయన దగ్గరికి పోయేది, భక్తి చేయాలా కాదంటే శరణాగతి చేయాలా. అప్పుడు పెరుమాళ్ తిరువుని పట్టుకోవాలా. ఇది తత్వహిత పురుషార్థం అంటారు. తత్వహిత పురుషార్థం ఇది తిరుపల్లాల్లో ఉండదని చూడాలా. అంటే తిరుమంత్రం ఏం చెప్తుంది చూసాము, స్వామి ఇంతవరకు మీరు చెప్పింది ఏదో చెప్పినట్టుగా ఉండిందంటే ఏం చెప్పాలా, తిరుమంత్రం ఉన్న విషయంగా చెప్పాను. ఆ తిరుమంత్రంలో 3 విషయం ప్రధానం, తత్వమేమి, హితమేమి, పురుషార్థమేమి. అప్పుడు తత్వం నిజమైన వస్తువు, చిత్వక తత్వం, అచిత్వక తత్వం, భగవంతుడు ఒక తత్వం. అదే హితం అనేది ఆ చిత్తం దగ్గరికి పోయేదానికి ఉండే ఉపాయం ఏదో అది ఉపాయం, అది ఏంది హితం. అదే ప్రకారం అచిత్తైన ఆ వస్తువుని దగ్గరికి పోయేదానికి ఏది ఉపాయమో అది హితం. అదే మనం భగవంతుడి దగ్గరికి పోయేది ఇది ఉపాయమో అది హితం. ఆ హితం ఏదని తెలుసుకున్నాను. అయితే ఈ రెండును తోసేసి అచిత్ వస్తువైన ఐశ్వర్య అనుభవం తోసేసి చిత్వత్వైన కైవల్య అనుభవం తోచేసి భగవద్ అనుభవమే ప్రధానం అని చెప్తారు కదా. ఈ ప్రకారం చెప్పిన తర్వాత ఇప్పుడు భగవద్ పూర్తిగా అని తెలిసిపోయింది. స్వామి మీరు ఎంతైనా చెప్పండి, నాకు ఈ లోకంలో ఉండాలంటే డబ్బులు కావాలండి, డబ్బులు లేకపోతే ఈ లోకంలో ఉండను కాదు. మీరు ఎంతైనా చెప్పండి, భగవద్ అనుభవం ఉన్నాయి, నేను లేదని చెప్పలేడు. ఇట్లా పెట్టుకుంటామే, డబ్బులు కావాలా భగవంతుడు కావాలా, అట్లా పెట్టుకుంటామే. ఒకవేళ ఆయన వచ్చి ఆయన ఫెయిల్యూర్ చేసేసారంటే, వచ్చేసాడు, వచ్చి కూర్చున్నాడు, పిరాటితో కూడా వచ్చింది, అయినా కూడా ఏదో ఈయన ఇట్లా తలిసాడండి చూసుకుంటాను తర్వాత అని చెప్పి అంటే, అప్పుడు నేను డబ్బు పెట్టుకోనంటే బాగుంటాను కదా అంటే లాభం లే. ఏమంటే ఆయనకి ఏమిటంటే ఏమి అడిగినా ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత నీ తర్వాత అంతే, వేరేం చేసేది, ఈ జన్మలైనా నువ్వు నా దగ్గరికి వస్తావు అనుకున్నాను, లేదు ఇంకా 4 జన్మలు ఉంటాను, నువ్వు నీ ప్రయాస పడ్డాయి వరకు ఇక నేను చేయలేను, నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను, నీకు బుద్ధి ఇచ్చాను, ఇది మంచిది ఇది చెడ్డదిని దిగిని శ్రీరామాయణని మహాభారతమని ఆళ్వార్లు పాసురాలని స్తోత్రాలని అన్ని ఇచ్చి అందరు కాలక్షేపం ద్వారా నీకు అన్ని తెలిపించాను. తెలిపించిన తర్వాత నువ్వు ఇట్లా ఉంటావంటే నీ కర్మ ద్వారా నువ్వు ఉంటావు, ఉండుకో, ఎప్పుడు వస్తావా రా. అది కాకుండా ఆయన శ్రీవైకుంఠం తీసుకోపోవాలంటే సామాన్యంగా తీసుకోపోడు, ఇదా పెద్ద విషయం. చాలా పరీక్షలు పెడతారు. ఇప్పుడు ఉండే ఎగ్జామ్ అంతా కదా, ఆయనకి పెద్ద ఎగ్జామ్. ఎంత ఎగ్జామ్ అంటే అట్లా ఫిల్టర్ చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే ఇది ఒక ఎగ్జామ్, అది ఒక ఎగ్జామ్, ప్రతి ఒక్క ఎగ్జామ్ పెట్టి మనం పాస్ అవుతూ ఉండాలి. మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే
ఆయన అక్కడ తీసుకోపోకుండా దానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలో చేస్తా ఉంటాడు. ఇదో ఆళ్వారు చెప్తాడు, నువ్వు ఎట్లా చేస్తావో ఏమేం చేస్తావో నాకు తెలుసు. పళని గాట్టి పడికాయో నెరిగాట్టి నీకిదియో ఇన్నం కడుపాయో అని చెప్పి ఆళ్వారు పాసురం అనుగ్రహిస్తాడు. నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలుసును. అయితే అట్లాంటి గుహ లోపల, అట్లాంటి ఒక పల్లం లోపల నేను పడిపోను. నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఉండేదానికి ఏమేం ప్రయత్నం చేస్తావో చేస్తూ, అయినా కూడా నేను అక్కడ నీ దగ్గరికి వచ్చేదానికి ఏం చెయ్యానో అది చేస్తారో ఉంటుంది కానీ అంటాడు. ఎందుకోసం ఆ ఫిల్టర్ చేస్తారంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడంతా ఆంధ్రదేశం కానీ తమిళనాడు దేశం కానీ అంతా కొంచెం కొద్దిగా నగరాలని పెద్ద పెద్దగా అవుతుంది. ఏదేదో పొలాలన్నీ ఇల్లు కట్టేస్తున్నారు. అప్పుడు ఇలా పోతా ఉంటే స్థలమే సాలదు కదా, అందరూ వచ్చేసారంటే స్థలం దొరకదు కదా. అదే ప్రకారం ఇక్కడి నుంచి శ్రీవైకుంఠాన్ని అందరూ పోయారంటే స్వామి అక్కడ ఏదన్నా చాలా కష్టమైపోద్దో, చాలా ఈ రష్ వచ్చేసిందంటే, ఇక్కడ ఇప్పుడు ఫ్లాట్ సిస్టమ్ పెట్టేశారు కదా. ఈ ఇల్లు పైన ఇంకో ఇల్లు, ఇంకో ముందంతా ఒక 100 సంవత్సరం ముందు 50 సంవత్సరం ముందు ఇదంతా ఉండి ఫ్లాట్ సిస్టమ్ అంతా ఉండిందంటే లేదు. ఒక ఇల్లు ఉంటుంది, పక్కన ఇంకోళ్ళు ఉంటుంది, అంతేగాని ఇప్పుడు ఇదంతా ఎందుకు ఈ ఫ్లాట్ సిస్టమ్ వచ్చిందంటే చీప్గా ఉంటుంది. రెండోది తావు కావాలండి, ఇన్ని తావులు ఒకే తావులనే ఏం లేదు, ఒక 500 స్క్వేర్ ఫీట్ ఉండింది అనుకోండి, దాంట్లో 4 ఇల్లులు ఉండిందంటే 4 కాపురాలు పెట్టచ్చు. అదే ఆ కాలంలో 500 స్క్వేర్ ఫీట్ అయితే ఒక కాపురమే ఉంటుంది. అది లాభం లేదు కదా. అందువల్ల ఇక్కడ ఏంటి, స్థలానికి కొంచెం కరువు వచ్చేసింది. ఆ ప్రకారం అందరూ మోక్షానికి పోయారంటే శ్రీవైకుంఠ స్థలాన్ని కరువు వచ్చేసేది ఆళ్వారు అనుగ్రహించున్నారు. ఎల్లీరుం వీడు పెట్టాల్ ఉలగిల్ల ఎండ్రే అని చెప్పి ఆళ్వారు చెప్పినారంటే అప్పుడు కరువు వచ్చేసి అక్కడ ఏం లేదు. త్రిబాదస్య అమృతం తిరి, ఈ 14 లోకాలు కలిపి ఒక అండకడాకం. ఆ ప్రకారం ఎన్నో లక్షల అండకడాకం ఉండదు. ఆ అండకడాకాలు అన్ని కలిపితే కూడా ఇది కాల్ భాగం, అది ముక్కాల్ భాగం అంటారు. అటైతే ఇది ఒక భాగం అయితే అది 3 భాగాలు అంటారు. అట్లాంటి భాగాలు ఉన్నప్పుడు అక్కడ ఏం లేదు. అయినా కూడా అక్కడ మోక్షానందం తీసుకుపోవాలంటే ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తత్వం భగవాన్ తెలుసుకున్నాను, పురుషార్థం భగవద్ అనుభవం తెలుసుకున్నాను, హితమిది ఉపాయం ఇది భగవత్ చరణారవింద శరణాగతిని తెలుసుకున్నాను. ఇదా సంప్రదాయాన్ని ప్రధాన ప్రతితంత్రం. సంప్రదాయంలో ఉండే ప్రధాన ప్రతితంత్రం ఏమి ఇదే. అప్పుడు అది ఎక్కడ ఉండదు, ఈ తిరుమంత్రంలో చెప్పిండదా, అదే కదా అంతా చూస్తున్నాము. తత్వ ఇద పురుషార్థం. సరే, ఈ అర్థాన్ని మొదలు 2 పాసరాల్లో చూడాలి. ఇప్పుడు తిరుమంత్ర అర్థం తెలుసుకున్నారు కదా. తత్వం, హితం, పురుషార్థం. తత్వం అనేది చిత్తు, అచిత్తు ఈశ్వరుడు. హితం అనేది చిత్తుకు దగ్గరికి పోయేదానికి ఉన్న ఉపాయం, అచిత్తుకి దగ్గరికి పోయిన ఉపాయం, ఈశ్వరుడి దగ్గరికి పోయిన ఉపాయం హితం. పురుషార్థం అనేది 3 పురుషార్థం, కైవల్య పురుషార్థం, ఐశ్వర్య పురుషార్థం, భగవదనుభవ పురుషార్థం. దాంట్లో 2 తోచేసి భగవదనుభవమే పురుషార్థం అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఇది సంప్రదాయం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ విషయం భగవదనుభవందా పురుషార్థం అనే ఒక విషయాన్ని, ఆ తత్వాన్ని తిరుమంత్రం చెప్పింది కదా. ఆ తిరుమంత్రం చెప్పిన విషయాన్ని 2 పాసురంలో మనం ఇప్పుడు చూపియాల. 2 పాసురం ఉండాదా స్వామి అంటే చూపిస్తాడు. చూడండి, ఆశ్చర్యమైన విషయం పెరివాచాంతలు చూపిస్తున్నారు. మొదటి పాసురం ఎక్కడ ఉండాలి, ఏముండాలి చూస్తాం. ఇప్పుడు అయితే ఉన్నది, లేకుండా లేదు. అడియోమోడం 2వ పాసురం చూసినాం కదా. అడియోమోడం నిన్నోడం పిరివిండ్రి ఆయిరం పల్లా అని చెప్పి కదా. దాంట్లో అడియోముడు అంటే దాంట్లో ప్రణవం చెప్తుంది. ప్రణవం అంటే ఓంకారం చెప్తుంది. ఓంకారం అడియోముడు చెప్తుంది. అప్పుడు ఓంకారం ఏముండదు, అకార ఉకార మకారం అని ఉండదు. ఇంకా కొంచెం జాగ్రత్తగా వినాలా. ఈ రహస్య గ్రంథ విషయం ఇది. రహస్య గ్రంథ విషయం అంటేనే మన బుద్ధి పూర్తిగా దీంట్లోనే ఉండాలి. దీంట్లో ఉంటేదా కొంచెం అర్థమవుద్ది. ఇది ఒక 10 సార్లు వింటేదా అర్థమవుద్ది అంటే అప్పుడు మొదటిసారి పర్వాలేదండి, 10 సార్లు వింటే 9 సార్లు ఉండకుండా 10వ సారి బాగా వినుకుంటాను అట్లా కాదు. 10 సార్లు బాగా వింటేదా అర్థమవుద్ది. అందువల్ల ఇప్పుడు చెప్తాను. ఓంకారం అర్థందా ఏంది, అడియోమోడం నిన్నోడం అనే అర్థం. అడియోమోడం అనే ఒక శబ్దమే ఓంకార అబ్దాన్ని శబ్దుంది అంటుంది. అప్పుడు ఓంకారం ఏం చెప్తుంది చూడాలి కదా. ఓం ఏం చెప్తుంది, అకారం ఉకారం మకారం 3 కలిపిందా ఓంకారం. అకారం అనేది పరమాత్మ అనే ఒక శబ్దానికి వాచకం. మకారం అనేది
జీవాత్మ అనే ఒక శబ్దానికి వాచకం. ఉకారం అనేది పైకి చెప్తాను. అకార ఉకారం అకారం వచ్చేసింది కదా. అప్పుడు అకారం అకారం ఏం చెప్తుందంటే అకారవాచ్యుడు భగవంతుడు, ఆ భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసభూతుడు అని ఏది చెప్తుంది? ఓంకారం చెప్తుంది. దాసభూతుడు అని చెప్తుంది. అప్పుడు దాసుడు దాసుడు అని ఒక చెప్తే ఎక్కడ చెప్తుంది? ఆ చెప్తుంది. ఇది ముముక్షుడిలో ఆశ్చర్యమేంగా చెప్తున్నారు. అప్పుడు దీన్ని ఏం చెప్తున్నా? అనన్యాగ శేషభూత అంటారు. అనన్యార్గ శేషభూతన్ అంటే వాడు ఒక్కడికే దాసభూతుడు, ఇంకా ఎవరికి లేదు. నారాయణనే నమక్కే ఈ శబ్దాలంతా అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. ఈ వెంటనే మీరు దాంట్లో తీసుకొచ్చి లింక్ చేసేయాల. నారాయణనే అంటే కదా, నారాయణుడు అని ఉండాలి కదా. నారాయణుడే అంటుంది కదా. నారాయణుడే అంటే దాని ఏవకారణం వేరు, ఇంకెవరు లేదని అర్థం. ఆ ప్రకారం నారాయణుడు నువ్వు చెప్పింటే నారాయణుడు వీడు వాడు అని చేర్చుకోవచ్చు. అయితే ఆండాలు అట్లా చెప్పలా, నారాయణనే నారాయణుడు ఒక్కడే అని చెప్తుంది కదా. అదే ప్రకారం ఇక్కడ అనన్యార్గ శేషభూతన్ అంటే ఏమర్థం అంటే ఆ అకార వైశ్యనైన భగవంతుడికే నేను దాసభూతుడు, వేరే ఎవ్వరికి లేదు. ఇది ఏం చెప్తుంది? ఓంకారం ప్రణవ మంత్రం చెప్తుంది. అప్పుడు ఇదిదా రహస్య సారం. అప్పుడు ఈ సారణద పూర్తిగా ముముక్షుపురం చెప్తున్నారు. దీన్ని పూర్తిగా ఇది అనన్యార్గ శేషభూతన్. ఈ వార్త పూర్తిగా మరి ధ్యానం పెట్టుకోవాలి. అనన్యార్గ శేషం అన్య అనర్ఘ. అన్య అంటే మిగతా వాళ్ళకి, ఇదంతా సాంస్క్రిట్ ద్రావిడ భాషనే కాదు. అనన్యార్గ శేషభూతుడు అంటే ఆయన ఒక్కడికే అంతిమ, వాడికే దాసభూతుడు అంతది. అప్పుడు అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసభూతుడు అని చెప్తుంది. ఈ ఎక్కడ చెప్తుంది? మకారం అనే శబ్దం జీవాత్మని చెప్తుంది, అకారం అనే శబ్దం పరమాత్మను చెప్తుంది. అందువల్ల ఏ శబ్దం పెట్టుకోవాలన్నా మొదట ఆ రాయాలని చెప్తారు కదా. మన తెలుగు భాషలో కూడా మొదట అక్షరాభ్యాసం ప్రారంభిస్తారు. ఇప్పుడు అదంతా లేనేలేదు. ఇప్పుడు అంతా ఎట్లా అయిపోయిందంటే వాడు వచ్చేసాడు ఒక 200-300 సంవత్సరం ముందుగా వాడు తీసుకుని మొదలు ఏ రాయాలండి, అది నీచ భాష అంటారు. మన మాతృభాష ఏదో అది వదలనేకూడదు. తెలుగు భాష మాతృభాష, ఆ మాతృభాషను పెట్టుకోవాలి. ఇంతటికిను నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, మొదట వ్యాఖ్యానం, ఈ ద్రావిడ భాషకి వ్యాఖ్యానం వచ్చిందే తెలుగు భాషలోదా, అరవ భాషలో కూడా రాలేదు. అంత మాత్రం వైభవం ఈ తెలుగు భాషకి. ఆ తెలుగు భాషకి మొదట మన పిల్లలకి నేర్పించాలంటే ఆను రపించాలా, ఆను శబ్దం ఉండాలా. ఆ శబ్దం ఎవరు చెప్తుంది? పరమాత్మని చెప్తుంది. అది వదిలేసి ఏదో దాంట్లో ఏని రాసి ఎవరిని చెప్తుంది? ఏం శబ్దం? ఏదే లేదే. ఆ ప్రకారం పిల్లల్ని తీసుకురావాలా. చెప్తే శబ్దాలన్నీ తెలుగు తల్లి ఏం చెప్తుందో, తెలుగు భాషలో ఏం చెప్తుందో ఆ భాషనే మనం ప్రవేశించాలి. కొంచెం ఎక్కువనే మాట్లాడుతున్నాం. ఏమంటే ఈ కాలం చాలా తగ్గిపోయింది. మన ఒక ఇంటికి పోయాను, వాళ్ళు తెలుగు వాళ్ళు. పోయిన తర్వాత ఎలా నా పిల్లలు ఎంత బాగా రాస్తుంది, ఏబిసిడి ఎంత బాగా రాస్తుందండి అంటారు. చేయండి రాసినదే అకారం రాని చెప్పింది, ఆ రాని చెప్పాను. అదంతా తెలవదండి. ఇది తెలుసుకుంటే తెలుగులు నాకు చాలా కష్టమైపోయింది, చాలా కష్టమైపోయింది. మన మాతృభాష వదిలేసి ఇంకేంటి భాష? అప్పుడు అకార వాచుడు అంటే ఆ అంటే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు దీనిదా తిరుమంగ ఆమె పాసరంలో కన్నపురం ఉన్నుడయానుకు అడియేన్ ఒరువర్కురియను, అడియేన్ ఒరువర్కురియను. ఇది అకారం మకారం ఉకార శబ్దాన్ని అర్థాన్ని పాసరంగా చేశాడు. కన్నపురం ఉన్నుడయానుకు అడియేన్ ఒరువర్కురియను అంటారు. అప్పుడు కన్నపురం ఉన్నుడయాన్ ఇషీకొల్టు ఆ, అడియేన్ ఇషీకొల్టు మా, ఒరువర్కురియను ఇషీకొల్టు ఉ. అకార ఉకార మకారాన్ని అట్లనే ద్రావిడ భాషలో ఇది అకార ఉకారం అకారం సంస్కృత భాష. ఈ సంస్కృత భాషలు ఉండని ద్రావిడ భాషలో కన్నవడం ఉన్నుడయాన కడియేను ఒరువర్ కురియేను అని ఒక శబ్దంలో పెట్టి చెప్పాడు కదా. అప్పుడు ఆ పరమాత్మ, మా జీవాత్మ, ఊ ఏం చెప్తుంది? పరమాత్మకే, మిగతా ఎవరికి లేదు, ఆయనకే అని చెప్తుంది కదా. అప్పుడు ఉకారం ఏం చెప్తుంది? ఆయనకే స్వామి, ఇంకెవరికి లేదు. ఉంది స్వామి ఆయనకి, ఈయనకి, ఆయనకి, ఈ పక్క ఉండేటోడికి ఆ పక్క ఉండేటోడి, అదంతా లేదండి. అందుకుదా ఉకారం తీసుకొచ్చాడు. ఉకారం మధ్యలో ఏమందుకు వచ్చిందంటే ఉకారం ఆయనకే, అట్టంటే నారాయణనే
ఆ శబ్దాంత ఉకారం అని దీనికి అవధారణార్థం పేరు. నేను రహస్య గ్రంథంలో ఏదేది ఉండదో ఎన్నెన్ని చెప్పాలనో అన్నీ చెప్పుకుంటా వస్తున్నాను. పూర్తిగా మీరు వినాలి. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు చెప్తుంది. ఇప్పుడు అకారవాచ్యుడు మకారవాచ్యుడు. అకారవాచ్యుడు పరమాత్మ, మకారవాచ్యుడు జీవాత్మ. ఇద్దరికి సంబంధం కావాలి కదా. సంబంధం అంటే అకారవాచ్యుడికి దాసబోధుడు మకారవాచ్యుడు రావాలి కదా. ఎక్కడున్నది? మధ్యలో శబ్దమే లేదండి. ఒకారం ఏం చెప్పాడు? ఆయనకేం చెప్పేశాడు. సరే, అప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం ఉండాలంటే ఆ సంబంధం ఉండేద్దా ఆయ అనే లుప్త చతుర్థి. ఇక్కడ బోర్డు ఉండిందంటే క్లియర్గా రాసేస్తుంది. కొన్ని విషయాలంతా క్లాస్ ఎత్తినట్టుగా ఎత్తాలి. ఓంకారం ఇషీకొల్టు ఆ ఊ మా, ఇది ఒక అర్థం. ఓంకారం ఇషీకొల్టు ఆ, ఆకు పైక ఆయ, దాని తర్వాత ఆకు పక్కన ఊ, దాని తర్వాత మా, ఇది దా నిజం. అప్పుడు 4 అక్షరాలు వస్తుంది. మొదట మోదీ చెప్పేనా ఆ ఊ మాను. ఇప్పుడు ఇంకోటి ఆయను ఒక శబ్దం వస్తుంది. ఆయను శబ్దం అక్కడ లేదే స్వామి అంటే దానికి పేరు చతుర్థి అని పేరు. చతుర్థి అంటే దీనికి ఏం ఇచ్చే విభక్తి అని పేరు. సంస్కృత భాషలో విభక్తి అంటారు. విభక్తి విభక్తి అంటే 1వ విభక్తి, 2వ విభక్తి, 3వ విభక్తి, 4వ విభక్తి అని చెప్పి ఉంటుంది కదా. విభక్తి అంటే ఒకటి కూడా కలిపేది. రామనై, రామనై అంటే రాముడుకు అంటే కదా. అప్పుడు రాముడికి రాముడికి అంటే 4వ విభక్తి. ఆ 4వ విభక్తి వచ్చేదా పరమాత్మకు జీవాత్మకు ఉండే సంబంధం కలిసద్ది. ఆ 4వ విభక్తి వచ్చేద్దా ఏంది ఆయ అనే ఒక శబ్దం. అప్పుడు ఆ, ఆయ, ఊ, మా, ఇదిదా ప్రణవ వివరం. ఇది బాగా మీరు గుర్తించుకోండి, రాసుకోండి. ప్రణవం ఇషీకొల్టు, ప్రణవాన్ని ఎట్లా ఎడదీయాలంటే ఆ ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం ఎట్లా ఇదంతా దీంట్లో ఉన్నదంటే అడియని చెప్తున్నాను. అడియని చెప్తున్నట్టే రహస్య గ్రంథంలో పిల్లరావాచరి ముందుగా రాసి పెట్టింటాడు. అయితే ఇదంతా పెరియవాచంలో చూపిలా. ఆయన ఊరికి ఒక లైన్ చూపించి పెట్టేశాడు. ఇదంతా మీకు తెలుసుకుంటుంది. మన మీద అంత నమ్మకం, అన్నీ తెలుసుకుంటారని చెప్పి. అయినా కూడా మనం చెప్పాలి కదా, అందులో చెప్తున్నాను. ఆ పరమ ఓంకారం, ఆ ప్రణవం ఇషీకొల్టు ఆ, ఆయ, ఊ, మా. దీంట్లో ఆయ అనే శబ్దం అనేది లుప్తం అంటారు. అది చతుర్థి. చతుర్థి అంటే 4వ విభక్తి అని చెప్పాను కదా. విభక్తి వస్తేదా ఒకటికొకటి సంబంధం ఉంటుంది. రాముడు కృష్ణుడు సంబంధం ఉంటుందా? చెరవలేదా? రాముడితో పాటి కృష్ణుడు అని చెప్తే సంబంధం వస్తుంది కదా. ఆ రాముడితో పాటి మనకు సంబంధం రావాలి కదా. ఆ సంబంధం వచ్చేదిదా ఆయ. సరే స్వామి, ఆయ శబ్దం అక్కడ ఉండదంటే దానికి చతుర్థిని 4వ విభక్తి అని చెప్పాను కదా. ఆ చతుర్థి లుప్తంగా పోయింది. లుప్తం అంటే ఏమంటే పైకి వచ్చి కింద పడిపోయింది. ఈ ప్రకారం అండి ఇది వ్యాకరణ శాస్త్రం ప్రకారం పెద్దవాళ్ళు నిర్ణయించారు. ఇది వ్యాకరణ శాస్త్రం. ఇది అందరికే ఇది ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం ఒకటికే కాదు. ఇది శంకరాచార్య సంప్రదాయం ఉండొచ్చు, మాధ్వ సంప్రదాయం ఉండొచ్చు. ఎవరెవరు అయితే సంస్కృత భాషని ఒక సంప్రదాయంగా చేసుకున్నారో వాళ్ళకందరూ ఇది ఉండేది. ఏంటో ఇది వచ్చేంది, ఇది వ్యాకరణ సూత్రం. వ్యాకరణ సూత్రంలో ఏ తేడా లేదు. అది ఏ సంప్రదాయంగా ఉంటుందో తేడా అనేది లేదు. తేడా అనేది వచ్చిందంటే ఆ భాషను తీసుకో. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆ, ఆయ, ఊ, మా అంటారు. ఇప్పుడు ఆ పరమాత్మ, ఆయ పరమాత్మకు అని వస్తుంది. ఆ తర్వాత మా పరమాత్ముడికి ఇతర దాసభూతుడు అని వచ్చేసింది. పరమాత్మకి ఇతర దాసభూతుడు. ఇతనంటే ఎవరు? ఈ జీవాత్మ దాసభూతుడు వచ్చింది. అయితే పరమాత్మకి దాసభూతుడు అండి. పరమాత్మకి దాసభూతుడు. ఇటుపక్క కుబేరుడు దాసభూతుడు, ఇటుపక్క బ్రహ్మాకు దాసభూతుడు, ఇటుపక్క మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉండండి, చాలా గొప్పవాడండి, ఆయనకి దాసభూతుడు అని వచ్చేసేది కదా. అప్పుడు అది తొలగాలి కదా. అది తొలగాలంటే ఏం చెయ్యాలా? ఆయనకు ఒక్కటికేనండి, ఇంకోటికి లేదు అని చెప్పాలి కదా. ఆయనకు ఒక్కటికే ఇంకోటికి లేదని చెప్పేదా మధ్యలో ఉండే ఉకారం. దీని ఇవేం చెప్పను కాదు. ఉకారం ఏం చెప్పిందే ఆయనకు ఒక్కడికే దాసభూతుడు, ఇంకెవ్వరికి లేదు. అప్పుడు ఆ, ఆయ, ఊ, మా, ఆ పరమాత్మ, ఆయ పరమాత్మకి,
తర్వాత వదిలేసేయండి. మా జీవాత్మ పరమాత్మకి జీవాత్మ దాసబోధుడు వచ్చేసింది. వాస్తవం పరమాత్మ ఈయనకి దాసబోధుడు వచ్చేసి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నా కూడా ఆయన పక్కన ఈ పక్కన ఉన్నాడండి. ఆ పక్క ఒక ఆయన ఉన్నాడండి, ఇటుపక్క దక్షిణ పక్క ఒక ఆయన ఉన్నాడండి. ఆయన కంటే కూడా దాసబోధుడు ఈయనకి దాసబోధుడు చెప్పుకోవచ్చు అంటే అట్ట చెప్పను కాదు. ఉకారం చూడండి. ఉకారం ఏం చెప్తుంది? ఆయనకే, ఇంకెవరికి లేదు అని చెప్పింది కదా. అప్పుడు ఇది ఉకారం చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఓంకారానికి మనం అర్థం చేసింది ఏంది? ఓంకారం పరమాత్మ ఒకడికే నేను దాసబోతుడు, వేరే ఎవ్వరికి లేదు అని చెప్తుంది. ఇది మొదట చెప్పిన విషయం. అటైతే ఏమవుతుంది? భగవంతుడు శేషి, నేను శేషబోధుడు. శేషన్ అంటే జీవాత్మ, శేషి అంటే పరమాత్మ. అది తెలుసుకోండి. శేషి అంటే పరమాత్మ, శేష అంటే జీవాత్మ. అర్థం. అప్పుడు నేను శేషబోధుడు. ఆయన స్వామి, నేను సొమ్ము. ఆయన స్వామి అయితే నేను సొమ్ము. ఇది స్వస్వామి భావం అంటారు. స్వస్వామి భావం అంటే 9 విధాలైన ఒక సంబంధం మనకి భగవంతుడికి ఉండదు. ఒక సంబంధం, 2 సంబంధం కాదు, 9 సంబంధాలు ఉండదు. ఈ సంబంధం వేరే ఏ దేవతకు లేదు. 9 సంబంధాలు. భర్తృభార్య సంబంధం ఉండాలి. మనం భార్య, భగవంతుడు భర్త. ఈ ప్రకారం ఏ దేవతలకు ఉండదు, ఏ దేవతకు లేదు. అన్ని దేవతలు భగవంతుడికి భార్య, మనము భార్య. ఆయన ఒకడే భర్త. లోకభర్తారం అని చెప్తారు కదా, ఆయన ఒకడే భర్త. ఆ భర్తృభార్య సంబంధం, పితాపుత్ర సంబంధం, ఇదంతా ధార్యధారక భావ సంబంధం. ఇంత సంబంధం 9 సంబంధాలు. ఆ 9 సంబంధాలు ఉండాలి. దాంట్లో ప్రధానమైన సంబంధం ఇదంటే ఇది భగవంతుడిని దాసభూతుడు అని చెప్తున్నారు. అప్పుడు ఈ దాసభూతుడు అని చెప్తుంది కదా, ఈ సంబంధం ఇది చెప్తుంది. ఓంకారం చెప్తుంది కదా, అదే కదా చూసాము. ఓంకారం భగవంతుడిని దాసభూతుడు, భగవంతుడికే. ఇది తెలుసుకోవాలా. అది చెప్తున్నానంటే స్థిరంగా చెప్పాలా, ఇంకా మర్చిపోకూడదు. స్థిరంగా చెప్పాలి. స్థిరంగా అంటే భగవంతుడికే, భగవంతుడికే అని ఒక శబ్దం వచ్చేసిందంటే ఇంకెవరికి లేదని అర్థం. అది ఏం చెప్తుంది? ఓంకార ప్రణవం చెప్తుంది. కొన్ని మందిని ఏం చెప్తారు? ఓంకారం చేసుకుని ఏదోదుగో చెప్తారు, వాళ్ళకి అర్థమే తెలియకుండా చెప్తారు. ఓంకారం ఏం అర్థం చేస్తుంది? ఓంకారం వచ్చేస్తుందంటే అది శ్రీమన్నారాయణ తప్ప మరి ఎవరిని చెప్పేది లేదు. ఏదోదో దేవతలంతా చెప్తారేసో అంటే తెలవల చెప్పుకుంటారు అంతే. ఉండండి, ఆ విషయం మనకు వద్దు. ఎందుకోసం చెప్తారంటే అప్పుడు ఓంకారం అనేది భగవంతుడికే నా దాసబోడుని చెప్తుంది కదా. ఇప్పుడు ఆ విషయం తిరుపల్లాండు చూపించాల, 2 భాషల్లో చూపించాల. అది ఎక్కడున్నదండి? ఏం శ్రమమే లేదండి. ఎక్కడంటే చెప్పినట్టే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. అడియోమోడం అనే ఒక శబ్దమే ఓంకార అర్థం చెప్పిన శబ్దం. అట్లా స్వామి, అది ప్రణవాన్ని పూర్తిగా చెప్తుంది. అవునండి, ఎందుకంటే అది ప్రణవాన్ని చెప్తుంది. దాని గురించి వివరిస్తాను, పైన వివరిస్తాను. తర్వాత మొదట పాసరంలో పల్లాండు అని చెప్తుంది కదా. ఆ పల్లాండు అనే శబ్దం ఓం నమః నారాయణాయ, ఈ 3 శబ్దాలు మొదట 2 పాత్రలు చూపియాల. మీరు బాగా తెలుసుకోండి. మొదట ఓంకారానికి ఏం అర్థం ఇంకేపు చూసేసాము, దానికే టైం అయిపోయింది, దగ్గర 1 గంట అయిపోయింది. ఇప్పుడు ఓంకారానికి ఏమి అర్థం చూసేసాము, దాని తర్వాత నవశబ్దానికి ఏమి అర్థం చూడాలా, దాని తర్వాత నారాయణ శబ్దానికి ఏమి అర్థం చూడాలా. ఇది అర్థంతో చూసేసి ఈ 3 అర్థాలు ఈ 2 పాసుల్లో ఉండాదా అని చెప్పి చూడాలా. అప్పుడు మొదట ఏం చూసేసాము? ఓంకార శబ్దానికి అర్థం చూసాము, ఆయనకి దాసబోధుడు, నేను ఆయనకే దాసబోధుడు అని చేశాను. అది ఎక్కడ తెలుస్తుంది? అడియోమోడు అని చెప్పేశాను. అడియోమోడులో అర్థం పూర్తిగా వస్తుందా? పైకి వివరిస్తాను. రెండోది నమశబ్దం. నమశబ్దం అనేది పల్లాంటి చెప్తుంది కదా. ఆ పల్లాంటి ఇషి కొట్టు నమశబ్దం. నమశబ్దం అంటే ఏమర్థమని వెనకాల చెప్తాను. నమశబ్దం తర్వాత సమయం సరే, నమశబ్దం బాగా తెలుస్తుంది. కానీ పల్లాండ్ అంటే నాకు ఆయనకి ఉండే సంబంధం అంటే నమగా అంటే ఏమర్థం? నాకు నేను లేదు, నన్ను రక్షించుకునే ఒక స్థితి నాకు లేదు. నన్ను రక్షించేది ఎవరు? భగవంతుడే. నన్ను నేనే రక్షించుకోవస్తుంటే రక్షించుకోని కాదు. అప్పుడు అది ఏం చెప్తుంది? నాకు నేను లేదు అని చెప్తుంది నమశబ్దం. నాకు నేను లేదని చెప్తుందంటే ఏమర్థం? ఆయనే ఉపాయంగా ఉంటాడు, నాకు ఉపాయం నాకు లేదు. నన్ను రక్షించుకే వస్తే ఒక స్థితి అనేది నా దగ్గర లేదు కదా. ఆ రక్షించేది ఎవరు? నువ్వే కదా. ఈ అర్థం ఎక్కడ తెలుస్తుంది? నమపదం చెప్తుంది. పల్లాంటి శబ్దం ఏం చెప్తుంది? నువ్వు బాగుండాలని చెప్తేనే, నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను.
అప్పుడు ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏం జరుగుతుంది? నన్ను రక్షించుకునే ఒక స్థితి నాకు లేదు, నీ వల్లనే రక్షణ నాకు ఉండాలి అని తెలుపుతుంది కదా. అదిదా నమశబ్దాన్ని అర్థం. నమ ఈ విషయం మనం తిరుపల్లాండు అవతారిగలనేది మనం చూసినాము. నమః, పోట్రి, పల్లాండు, స్వస్తి, ఇదన్నీ పర్యాయ శబ్దాలు మనం చూసినా మీకు గుర్తుంటే ఉండొచ్చు. నమః అంటేను, పోట్రి అంటేను, పల్లాండు అంటేను, స్వస్తి 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 అని చెప్తాను. ఏం చెప్తాను? ఇదంతా పర్యాయ శబ్దం, ఒకే అర్థాన్ని ఇచ్చేకూడియ వేరే వేరే శబ్దాలను చెప్పాను. ఇప్పుడు నమః అంటే పల్లాన్ని వచ్చేసింది కదా. నమః అనేది ఏంది? నాకు నన్ను నేను రక్షించుకునే లేదని చెప్పేసాం కదా. అప్పుడు నేను రక్షించుకొని లేదంటే ఏమర్థం? భగవంతుడుదా నన్ను రక్షిస్తాను అని అర్థం. ఆ భగవంతుడు రక్షిస్తున్నా అంటే ఏమర్థం? అందుకోసమే నేను పల్లాండికి సేవిస్తున్నాను. ఆవిడ పల్లాండిని సేవించేదే ఏంటి? నన్ను నేను రక్షించలేదు, నువ్వుదా నన్ను రక్షించుకోవాలా, రక్షించాలా అని చెప్పేద్దా పల్లాండు. అప్పుడు పల్లాండు. అప్పుడు రెండోది, స్వామి నన్ను నేను రక్షించుకొని బాగుండాలి ఉండాలంటే, నేను బాగుండాలంటే అది జరగదో తెలవదు. అయితే భగవంతుడు బాగుండాలని చెప్తే నేను బాగుంటాను. ఇది ఎట్లండి? పక్కింటి ఆయన బాగుండాలని నేను చెప్పాను, నేను బాగుంటానా? ఆయన భోంచేయని చెప్తాను, నాకు ఆకలి తీరిపోద్దా? అదంతా అవదండి. అదే ప్రకారం భగవంతుడు బాగుండాలని చెప్పేసాను, నేను బాగుంటానంటే ఉంటానండి. ఎట్లా ఉంటారండి అంటే, భగవంతుడు ఎవరు, నేను ఎవరు చూసాను. నేను భగవంతుడికి శరీరం, భగవంతుడు ఆత్మ. ఆత్మ బాగుండిందంటే శరీరం బాగుంటుందా లేదా? తప్పకుండా బాగుంటుంది. ఇప్పుడు నేను ఉన్నానంటే, నేను మాట్లాడుతున్నాను, ఆత్మనా లేదు, మాట్లాడతానా? లేదండి, తీసుకోపోవాలా, అయిపోయింది, ఇంకా తీసివేయకుండా ఈయన బయలుదేరేసాడు, అయిపోయింది, ఈయనకి కాలం వచ్చేసింది అంటారు కదా. అప్పుడు ఆత్మ లేదంటే అప్పుడు ఆత్మ ఉంటేనే శరీరం కదా. అప్పుడు ఆత్మదా శరీరాన్ని పోషిస్తుంది, శరీరం ఆత్మని పోషించాలా, బాగా తెలుసుకోవాలా మీరు. అప్పుడు ఆత్మ ఎవరు? పరమాత్మనే ఈ భగవంతుడు. ఆ భగవంతుడు బాగుండాలని చెప్పాను. అప్పుడు ఆ భగవంతుడు శరీరంగా ఉండే నేను ఎట్లా ఉంటాను? ఆటోమేటిక్గా బాగుంటాను. అదే నేను శరీరం నేనే బాగుంటానని చెప్తే ఆత్మ బాగుంటుందా? నేనే బాగుండబోయేది లేదు, ఆత్మను బాగుండబోయేది లేదు. అది చెప్తారు. అప్పుడు ఏం ఈ విషయం అంతా వేరే ఏంటని తెలియదు, మనదేంటో తెలియదు. ఎందుకంటే ఆ ప్రకారం ఉంటుంది కదా, అదిదా చెప్తారు. ఆ ప్రకారం అప్పుడు నేను బాగుండాలని అనుకునేది ప్రయోజనం లేదు. ఏంది ప్రయోజనం? భగవంతుడు బాగుండాలా, భగవంతుడు బాగుండాలా, భగవంతుడు బాగుండాలి అనుకోవాలా. అప్పుడు భగవంతుడు బాగుండాలని ఒక శబ్దంగా ఏంది? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం అనే ఒక శబ్దంతో అది చెప్తుంది. అప్పుడు ఈ ప్రకారం చెప్తూ చూస్తుంది కదా, అదిదా దీన్ని నమశబ్దం చెప్తుంది. ఇప్పుడు ఇంత ఏమంటే ఒక్కొక్కరు ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఎట్లాంటి తేడా అంటే, కొన్ని మంది ఉంటే బాగా అందరూ కలిసి ఉంటారు కుటుంబాల్లో. ఈ కాలంలో ఇద్దరు ఉంటే చాలండి అంటారు. అందరూ కలిసి ఉంటే అప్పుడు అది పద్ధతి వేరు. అందరూ బాగుండాలనుకుంటారు. ఇద్దరే ఉన్నారనుకొని, ఇద్దరు లోపల ఒకరు బాగుండాలి, ఒకరు బాగుండాలనుకోరు, ఇద్దరే బాగుండాలనుకుంటారు. అయినా కూడా అందరూ కలిసి ఉన్నప్పుడు ఉండే ఒక పద్ధతి, ఒక పల్లాండు, ఒక అందరూ బాగుండాలి ఒక స్థితి అనేది ఇక్కడ రాదంటారు. అందువల్ల నమశబ్దం ఏం చెప్తుంది? నాకు నేను కాదు, భగవంతుడుగా నన్ను రక్షిస్తున్నారు, అందువల్ల నమశబ్దార్థం పల్లాండు చెప్తుంది అని చెప్పేశారు. ఇప్పుడు రెండు శబ్దార్థం చూసాము. ఒకటి ఓంకారం, ఇది ఎక్కడ చెప్పింది? అడియోమూఢం. ఇంకోటి నమశబ్దార్థం, ఇది ఎక్కడ చెప్తుంది? పల్లాండుది. తర్వాత ఇంకేంది? ఒకటి ఉండదు. ఏంది? నారాయణ శబ్దార్థం. అప్పుడు నమశబ్దార్థం అంటే స్వరూప శిక్షని చెప్పిండారా స్వామి. ఇప్పుడు స్వరూప శిక్ష అంటే నా స్వరూపమేమి? నన్ను నేను రక్షించుకోకూడదు, భగవంతుడు ద్వారా నేను నన్ను రక్షించుకోవాలా అని అట్లదని అర్థం చెప్తుంది. మీరు ఏం చెప్తున్నారు? నమశబ్దమే పల్లాంటి చెప్తుంది చెప్తున్నారే, అది ఎలా స్వామిని ఒకరు మధ్యలో ఒకరు లేచి అడిగారు. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తున్నాను. నమ శబ్దం ఏం చెప్తుందంటే, మొదట పాటు పల్లాంటి చెప్పేప్పుడు అప్పుడు ఇట్లా చెప్తున్నారే, స్వరూపం స్వరూపానురూపాన అభివృద్ధి. ఇప్పుడు పల్లాంటి అంటే ఏంది? మన స్వరూపమేమి? ఆయన మంగళాశాసనం చేయాల. ఆ స్వరూపానురూపమైన వివృద్ధి ఏమి? ఆయన కైంకర్యం చేయాల. అప్పుడు
పెరుమాళకు జీవాత్మ ఏంది? దాసభూతుడు. అప్పుడు దాసభూతుడు ఇది జీవాత్మ స్వరూపం. అప్పుడు జీవాత్మ స్వరూపానికి తగినట్టు ఏం చెయ్యాలా? కైంకర్య వృద్ధి. ఆ కైంకర్య వృద్ధి చేయాలి కదా. కైంకర్యం చెయ్యి కావాలదా. కైంకర్యం చెయ్యాలంటే ఏమి? నేను అతనికి దాసబోధుడండి, నేను అతనికి దాసబోధుడండి అని తెలుసుకుంటే ప్రయోజనం లేదు. ఆ దాసబోధుడిని తెలుసుకున్న దానికి నేను ప్రాక్టీస్లో ఏదైనా చేసి కావాలా. చేస్తేదా నా దాసబోధుడని నిరూపణం అవుతుంది. నేను దాసబోధుడండి, నేను దాసబోధుడండి, నేను దాసబోధుడండి అని చెప్పుకుంటూ ఉండి అట్లే నిలబడి ఉంటే లాభం లేదు. అర్థమైనట్టు చెప్తాను. భార్యాభర్త పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త పనికే పడితే ఇంట్లోనే కూర్చోండదు. అదే వారి భార్య ఏ విధమైన తలిగ పని ఏమే చేయలేదు, అట్నే కూర్చుండదు. ఇద్దరు వాళ్ళ పని చేయలేదు. అయితే భార్యాభర్త అంటే లాభం లేదు. భర్త బయటపై సంపాదించుకొచ్చి ఇవ్వాల, భార్య ఇంట్లో తలిగ చేసి ఆ భర్తకి వెయ్యాల. అది కరెక్ట్గా చెప్తున్నాను అనుకుంటాను. దీని ఏం తప్పే లేదు. ఒక ఇంట్లో మార్చ కూడా ఉండొచ్చు, అది మీ ఇష్టం. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు భార్య భర్త అనే శబ్దానికి ఉన్నట్టు ఉండాలి కదా. అది వదిలేసి అదే ప్రకారం నేను దాసభూతుడు చెప్పుకునేసి ఏం కైంకర్యం చేయలేదు అనుకొని ప్రయోజనం లేదు. అప్పుడు ఆ దాసభూతుడు తగినట్టు, ఆ స్వభావం తగినట్టు ఏం చెయ్యాల? కైంకర్యం చెయ్యాలా. ఆ కైంకర్యం చేస్తేదా నా స్వరూప సిద్ధి. ఆ స్వరూప సిద్ధి కావాలంటే కైంకర్యం చేయాలి. అప్పుడు ఏంది? ఆ కైంకర్యం ఏంది? పల్లాండు కైంకర్యం అవద్దా? అవద్ది. మంగళాశాసనమే కైంకర్యం. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇది చెప్తే ఇంకా మీకు ఆనందంగా ఉంటుంది. మీరు వింటున్నారు కదా. ఇప్పుడు వినేది ఇప్పుడు వింటున్నారంటే ఇది భగవంతుడికి ఆనందమా కాదా? ఆనందమైనది. ఆయన ఆనందం కోసమే ఉంటాను. ఇప్పుడు ఇది కైంకర్యమా కాదా? స్వామి ఇది ఎలా కైంకర్యం అవుద్ది? చెప్పేటోళ్ళు కావాలంటే కైంకర్యం చెప్పచ్చు. అంటే శ్రమ పడ్డారు, చూసుకున్నారు, పుస్తకాలు చూశారు, మళ్ళీ వచ్చి చెప్తున్నారు, నోటు తెలుసుకొని చెప్తున్నారు, ఎట్లా చెప్పాలో చెప్తున్నారు, సరి తెలుస్తుంది. వినేటోళ్ళు అంటే వినేటోళ్ళకి కైంకర్యమే. అట్లయితే వినేది కైంకర్యమా? కైంకర్యమే. వినేదినే కైంకర్యమే, చెప్పేదిని కైంకర్యమే. బాగా తెలుసుకోండి. పల్లాండం పరమాత్మని శూందిరుందేత్వర్ పల్లాండే ఫలితం చెప్తాడు కళాపాసురంలో 12వ భాషలో. பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை சார்ந்தமென்னும் வில்லாண்டாம் தன்னை வில்லிபுத்தூர் விட்டுதித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று ரவீந்திரைப்பா நமோ నారాయణాయవెன்று పల్లాండం పరమాత్మని శూందిరుందేత్వర పల్లాండం చెప్తారు. అటైతే ఏం చెప్తుంది? ఆ పల్లాండు సేవించేది మంగళాశాసనం చేసేదే కైంకర్యం, ఇంకోటి కాదు. వినేదే కైంకర్యం, విన్నది చెప్పేదే కైంకర్యం. ఏదైనా కానీ పోయి సేవించేదే కైంకర్యం. అట్లాంటి కైంకర్యం ఆ కైంకర్యం చేయగలదా? అదిదా. అప్పుడు పల్లాండు అనేది పెరుమాళకి ఏంటి? ఉపాయంగా అవుతుంది. అట్లనే స్వరూపం పెరుమాళకు దాసభూతుడు. అట్లాంటి దాసభూతుడు స్వరూపానికి తగినట్టు ఏం తెలుసుకున్నాను? నీ వల్ల నేను రక్షించుకోవాలా, నువ్వే నన్ను రక్షించాలా, మిగతా వాళ్ళు నన్ను రక్షించ కాదు. అందువల్ల నీ రక్షిస్తావా? నువ్వు స్వామి, నేను దాసుడు, అందువల్ల నీ వల్లనే రక్షించబడాలా అనుకుంటాం కదా. ఆ భావందా, ఆ రక్షి నన్ను రక్షించు అనే ఒక శబ్దం దా పల్లాండు. స్వామి పల్లాండులో ఆయన బాగుండని చెప్తున్నాము, నేను బాగుండని నేను చెప్పి నన్ను రక్షి అనే శబ్దమే లేదంటే ఆయన బాగుండని చెప్పేదంటికి ఏమర్థం? నన్ను రక్షించిన అర్థం. అట్లంటే ఏమర్థం? ఆయన బాగుండాలంటే ఏమర్థం? ఆయన శరీరం కదా నేను, ఆయన ఆత్మ ఉండడం, నేను శరీరంగా ఉన్నాను. అప్పుడు శరీరం అంటే ఆత్మ బాగుంటే ఆటోమేటిక్గా శరీరం బాగుంటుంది కదా. అందుకే చెప్తున్నాడు. అప్పుడు అదిదా పల్లాండు. ఆహా నమశబ్దతే పల్లాండు దీనికి పొరులు చెప్పేశాడు. నమశబ్దం అంటేనే పల్లాండు అని చెప్పేశాడు. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. సరే స్వామి, కింద పల్లాండు అనేదిలో స్వరూపం తగిన కైంకర్యం చెప్పారు కదా. ఇప్పుడు పల్లాండు అంటే నమశబ్దం అర్థం చెప్తున్నారే. ఇప్పుడు స్వరూప కైంకర్యం ఎక్కడ ఉండాలి? స్వరూపానికి తగినట్టు కైంకర్యం ఎక్కడున్నానే? దీనికి ఆశ్చర్యంగా చెప్తున్నాను. దీనికి తగినట్టు కైంకర్యం చెప్పాలి కదా. ఇప్పుడు ఈ పాటలో కైంకర్యం ఉండాదా? దీనిలో స్వరూపం ఉండాలి. పల్లాండు అనేది ప్రతి జీవాత్మ స్వరూపం తెలుస్తుంది. కైంకర్యం ఉండాదా? స్వరూపం ఇది అడియోమోడు అనే ఒక శబ్దంలో స్వరూపం ఉండాలి. అదే ప్రకారం అతనికి దాసబోధులు తెలుస్తుంది. కైంకర్యం ఎక్కడ ఉండాలి? కైంకర్యం ఉండడం తెలవలేదే.
మీరు పల్లాండు 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 అంటే ఏం చెప్తున్నారు? మన స్వరూపానికి తగినట్టు మనం పల్లాండు అని బాగుండాలా బాగుండాలని చెబుతాము. కైంకర్యం ఎక్కడ ఉండాలంటే శెవ్వడి శెవ్వి తిరుక్కాపు. మొదట పాసంలో కడా శబ్దం. శెవ్వడి శెవ్వి తిరుక్కాపు, నీ తిరువడికి రక్ష పూర్తిగా ఉండాలా 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 అని చెప్పి, ఇది ఎట్లా చెప్తున్నాయి? ఈ ఉండాలా అని చెప్పేదిదా కైంకర్యం, ఇంకో కైంకర్యం కాదు. ఏమంటే స్వరూపం అడియోమోడం. అదే ప్రకారం స్వరూపానురూపమైన కైంకర్యం శెవ్వడి శెవ్వి తిరుక్కాపు. బాగా చూడండి, ఇంతవరకు పల్లాండ్ అనేది నమశబ్దంలో చేర్చాను. నమశబ్దంలో చేసిన తర్వాత దీన్ని స్వరూపం చెప్పేశారు, స్వరూపం అడియోమోడం చెప్పేశారు. ఆ స్వరూపం ఏమి? నన్ను నానే రక్షించుకోకూడదు, ఆయన ద్వారా నేను రక్షించుకోవాలని చెప్పేదానికి పల్లాండు చెప్పేశారు. అయితే నా స్వరూపం ఆయనకి కైంకర్యం చెయ్యాలి కదా, ఆ కైంకర్యం చెయ్యాలంటే ఆ కైంకర్యం ఎక్కడ చెప్తుంది? శెవ్వడి శెవ్వి తిరుక్కాపు. అప్పుడు శెవ్వడి శెవ్వి తిరుక్కాపు అనే శబ్దం ఏం చెప్తుంది? ఇది కైంకర్యాన్ని చెప్తుంది అప్పుడు చెప్తుంది. అప్పుడు ఇక్కడ రెండు వచ్చేసింది. ఓంకార శబ్దం అడియోమోడం, నమశబ్దం పల్లాండ్, రెండు వచ్చేసింది. ఓంకార శబ్దం ఏంది? అడియోం. చూడండి, అడియోమోడం శబ్దం ఎంత ప్రధానంగా ఉండాలి చూడండి. అందువలన ఏమోని అడియోమోడం ఒక గ్రూపే స్టార్ట్ చేశారు. అది చాలా మంచిది, చాలా మంచిది. అడియోమోడం అనేది ఎంత గొప్పైన ఒక వార్తగా ఉండాలి చూడండి. అది ప్రణవం ఏం చెప్తుందో ఆ ప్రణవ అర్థాన్ని అడియోమోడం శబ్దంలో ఆవిడ పెట్టినారు. ఏమంటే ఏ శబ్దమైనా ప్రణవంలో తీసుకొని లయమైపోతుంది. అదే ప్రకారం ఏ శబ్దమైనా అడియోమోడం ఒక శబ్దంలో లయమైపోతుంది. అదే చెప్తున్నారు. ఇప్పుడు ఓంకారం అర్థం అడియోమోడం, నమశబ్దం పల్లాండు వచ్చేసింది. ఇంకా మిగతా ఒకటే ఒకటి ఉండదు. ఇదే అయిపోద్ది మన ఇరువుదికి. మిగతా ఒకటే ఒకటి ఉండదు. నారాయణ శబ్దార్థం. నారాయణ శబ్దం ఏం చెప్పాలా? నారాయణ శబ్దార్థం అంటే అప్పుడు విగ్రహాన్ని చెప్పాలా, కళ్యాణ గుణాన్ని చెప్పాలా? ఇది ఎక్కడ స్వామి చెప్పింది? అది విగ్రహం అంటే తిరిమేని, ఆయన తిరిమేని చెప్పాలా, కళ్యాణ గుణాన్ని చెప్పాలా? ఇదంతా ఉండదంటే దీంట్లో రెండో పాటలో చెప్పినారు చూడండి. విగ్రహం ఎక్కడ ఉన్నది? విగ్రహం మల్లాండ తింతోల్ మణివన్న. మల్లాండ తింతోల్ బాగా పుష్టిగా ఉంటాడు చూడండి. మల్లాండ మల్లర్ చానూర ముట్టుకొని ఆన్ని జయించిన ఆ తోల్, ఆ భుజాలు పూర్తిగా తెలుస్తుంది కదా. అప్పుడు ఇది విగ్రహం చెప్పేది. మణివన్న అంటే విగ్రహం చేసిన అప్పుడు విగ్రహం చెప్పేశాడు. నారాయణ శబ్దార్థం విగ్రహం చెప్పాలా, అప్పుడు నారాయణ శబ్దార్థం అర్థం విగ్రహం చెప్పింది. గుణాలు ఉండాలంటే నారాయణ నామానికి ఏం గుణం ఎక్కడున్నది? తింతోల్ మణివన్న. మల్లాండ శబ్దం వల్ల విగ్రహం చెప్పేసింది. మణివన్న అట్లంటే ఏమి? తింతోల్ అంటే గుణాలు. ఏం గుణాలు అంటే వాళ్ళని జయించాలి కదా. ఆ జయించేనుకున్న గుణాలేమే? శౌర్య, వీర్య, పరాక్రమాలు, ముక్కలైన గుణాలంతా ఉన్నాయి కదా. ఆ గుణాలను చెప్తే ఏంది? మల్ల వర్గాన్ని జయించాలి కదా. మల్ల వర్గాన్ని జయించాలంటే శౌర్య, సూర్య, వీర్య, పరాక్రమ ఇదన్నీ ఉండాలి కదా. ఇదన్నీ ఉండాలి వెంటనే అది ఎక్కడ చెప్తుంది? నారాయణ శబ్దార్థం చెప్తుంది. ఆ నారాయణ శబ్దార్థం చెప్పిన ఆ విషయం తిరుప్పల్లా అంటే ఎక్కడ చెప్తుంది? మళ్ళా అంటే తింతోల్మణి వన్నా అని చెప్తుంది. సరే స్వామి చెప్పేశారు, వాస్తుందా? అప్పుడు విగ్రహం చెప్పేశారు, గుణాలు చెప్పారు, ఉభూతి చెప్పాలి కదా. నారాయణ శబ్దార్థం ఇదన్నీ అర్థం ఉండదే. ఉభూతి విత్తం చెప్తుందంటే ఉండదే, ఆచరణ ఉండదా. నారాయణ శబ్దాన్ని కూడా మూడుగా ఎత్తుకోవాలా. విగ్రహం చెప్పాలా, గుణాలు చెప్పాలా, విభూతి చెప్పాలా. విభూతి అంటే యజ్ఞోపన పూసుకుంటాం అది కాదు, అదంతా దరిద్రం, అక్కర్నే లేదు, అదంతా కాదు. అప్పుడు ఏదేంటి విభూతి అంటే? విభూతి అంటే ఆయనకుండే సొమ్ము, నిత్య విభూతి, నీలా విభూతి. అట్లాంటి నిత్య నీలా విభూతి ఉండేది కదా. అప్పుడు మూడు దొరికింది నారాయణ శబ్దాల్లో. విగ్రహం చెప్పాలా, గుణాలు చెప్పాలా, విభూతి చెప్పాలా. అప్పుడు నార శబ్దంలో ఇవన్నీ లోపల ఉంటుంది. అప్పుడు అయన శబ్దం అంటే ఏంది? నార ప్లస్ అయన. నార ప్లస్ అయన. నార అంటే అన్ని వస్తువులు, అయన అంటే అన్ని వస్తువులకి ఆశ్రయంగా ఉండేది అయనం. అయనం అంటే ఆశ్రయం చెప్తారు కదా, అట్లాంటి ఆశ్రయం. అప్పుడు నార శబ్దం కూడా ఏంటి? పెరుమాళ్ తిరిమేని ఏమి, పెరుమాళ్ ఉభయోభూతి నాదులు ఏమి, పెరుమాళ్ గుణాలు ఏమి, అన్ని దాన్ని చెప్తుంది. అప్పుడు విభూతి, గుణం, తిరిమేని ఇదన్నీ నారాయణ శబ్దం దొరుకుతుంది కదా. అప్పుడు విభూతి ఏమి, తిరిమేని, గుణం చెప్తుంది కదా. అప్పుడు విభూతి ఎక్కడ చెప్తుంది స్వామి? విభూతి అంటే ఏమి? నిత్య విభూతి,
నీలా విభూతి. నిత్య విభూతి ఎక్కడ చెప్తుంది? నీలా విభూతి. లీలా విభూతి అంటే ఏంటి? నీలా కాదు, లీలా. లీలై ఆడుకునేదానికి వస్తుదా ఈ విభూతి. నిత్య విభూతి అంటే ప్రధానంగా ఉంటాడు. సదా పశ్యంతి సూరయ కానీ పూర్తిగా అక్కడ ఉంటాడు. ఇప్పుడు లీలా విభూతి, లీల అంటే ఆడుకునేదానికి. ఆయన ఆడుకునేదానికి ఈ ఊరు, ఆయన స్వస్థంగా ఉండేదానికి ఆ ఊరు. సరే, ఈ లీలా విభూతి చెప్తుంది. నిత్య విభూతి చెప్పారు కదా, నిత్య విభూతి ఎక్కడ చెప్తుంది? ఆడి చక్రధార చెప్పారా, అదంతా నిత్య విభూతి కదా. ఎక్కడ? వడివాశోది వలత్తురయం చుటరాడియం పల్లాండు, అది నిత్య విభూతి. పడపోర్ పుక్కు ముడంగం అప్పాంచ సన్యం పల్లాండు, ఈ తిరువాడియమి తిరుసంగియమి రెండుమే నిత్య విభూతి అని చెప్పేసింది. సరే స్వామి, అది బాగా తెలుస్తుంది. ఇది మొదట ఇది చూసిందా మనం. ఈ రెండో పాదం ప్రారంభించేటప్పుడే దీనికి నిత్య విభూతి నీలాభూతి రెండు చెప్తున్నాడని చెప్పి ఆ ప్రకారం చెప్పుకునే ప్రియావాచార్యులు చెప్పేశాడు. సరే, లీలాభూతి ఎక్కడ చెప్తుందంటే ఏం కష్టమే లేదు. లీలాభూతిలో ఎవరుండారు? సేవించే ఆయన ఎక్కడుండారు? లీలాభూతి కదా, పెరియాడు వారు కదా లీలాభూతి ఉండారు. దానికి శబ్దం ఏమిటది? అడియోమోడం. అడియోమోడము అనే శబ్దమే, బాగా తెలుసుకోండి, అడియోమును అనే శబ్దమే లీలాభూతి చెప్తుంది. అది అదే ప్రకారం వడివానిన్ వలమార్మిని வாழ்கின்ற మంగయం పల్లాంటే వడివాసోది వలత్తిరించుటారు ఆడియం పల్లాంటే పడపోరు బుక్కుబడం అప్పాంజ సన్యం పల్లాంటి ఈ మూడును నిత్య పూజ చెప్తుంది. దాని తర్వాత కళ్యాణ గుణాలు ఎక్కడున్నదంటే మల్లాంట తింతోల్, మల్లాంట తిన కళ్యాణ గుణం చెప్తుంది. అక్కడ చెప్పేటి ఏంటనే వీర్యమేమి, శౌర్యమేమి, పరాక్రమమేమి, ఇదన్నీ చెప్తుంది. దాని తర్వాత విగ్రహం ఇక్కడ చెప్తుంది. తింతోల్, ఈ భుజం చూసినప్పుడు ఎట్లాంటి భుజం, అట్లాంటి మల్లర్గలే మల్లాండ తింతోల్ చెప్తారు కదా, ఆ భుజం చెప్తారు. దాని తర్వాత సెవ్వి తిరుక్కాపు, సెవ్వి తిరుక్కాపు, ఆ తిరువడి చెప్పింది కదా, తిరువడిని విగ్రహం, తిరువడికి చెప్పింది తిరుమేనికి ఉపలక్షణం చెప్తారు. అప్పుడు మల్లాండ తింతోల్ భుజాన్ని చెప్పింది తిరుమేనికి ఉపలక్షణం, తిరువడి చెప్పింది తిరుమేనికి ఉపలక్షణం. అప్పుడు విగ్రహం చెప్తుంది. ఆహా, విగ్రహ యుక్తం చెప్పేసింది, గుణయుక్తాన్ని చెప్పేసింది, విభూతి యుక్తాన్ని చెప్పేసింది. ఇది నారాయణ నామానికి ఉండే అర్థం. సరే స్వామి, దాని తర్వాత ఇది అయిపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు నారాయణ ఇదన్నీ వచ్చేసింది స్వామి, బాగానే ఉండదు. అయితే నారాయణ శబ్దంలో ఆయ అనే ఒక 4వ చదువుతున్న నారాయణ ఆయ, ఓం నమః నారాయణాయ, నారాయణ ఆయ అని ఇడదీయాలి. కొన్ని మంది ఎట్లా చెప్తారంటే ఓం నమో నారాయణాయ నమః అటని శబ్దమే లేదు. నమశబ్దం మధ్యలో వస్తుంది కానీ కడాన రాదు. కొన్ని ఓం కేశవాయ నమః దాంట్లో కడాన వస్తుంది, ఓం విష్ణువే నమః దాంట్లో కడాన వస్తుంది, ఓం మధుసూదనాయ నమః దాంట్లో కడాన వస్తుంది. అయితే నారాయణ శబ్దార్థం తిరుమంత్రంలో ఉండే నారాయణ శబ్దార్థం నామాక్కలు వచ్చేటప్పుడు నమశబ్దార్థం లాస్ట్లో రావచ్చు. అయితే మంత్ర రూపంగా వచ్చే తిరుమంత్రంలో వచ్చేటప్పుడు ఆ శబ్దం అనేది నవశబ్దం మధ్యలో వచ్చిన లాస్ట్లో రాదు. అందువల్ల లాస్ట్లో మళ్ళీ చేర్చుకోవాల్సిన, మళ్ళీ చేరిస్తే ఇంకా అర్థం బాగా పుష్టిగా ఉంటుంది. పుష్టిగా అంతా ఏముంటుంది, ఒకే నమగద. ఓం నమః నారాయణాయ, ఓం కొన్ని మంది ఎట్టు ఓం నమో నమః నారాయణాయ అంటారు, అదిని లేదు. నమో నమః అంటారు, అదిని లేదు. ఓం నమో నారాయణాయ నమః అదిని లేదు. ఓం నమః నారాయణాయ అని చెప్తారు. ఇప్పుడు నారాయణాయలో ఆయ శబ్దార్థం అప్పుడు 4వ విభక్తి వస్తుంది కదా, ఆ 4వ చతుర్థి విభక్తి రామాయ కృష్ణాయ అని. అదే ప్రకారం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అప్పుడు నారాయణ శబ్దార్థం ఏం చెప్తుంటే నారాయణుడికే కైంకర్యం, మిగతా ఎవరికి కైంకర్యం లేదు. ఆ కైంకర్య ప్రార్థన చెప్తుంది. ఆ ప్రార్థన ఏంటి? నీకే సర్వదేశ సర్వకాల సర్వాపశోచిత సకల విధమైన కైంకర్యం నేను నీకు చెయ్యాలని చెప్పి ప్రార్థిస్తాం కదా. ఆ ప్రార్థనా గర్భమైందిదా ఆయ శబ్దం. కొంచెం మనం పాత దీనికి పోతాం. ఇప్పుడు ఒక అరగంటకు ముందు ఆయ చెప్పాను. ఆకు పైన లుప్త చతుర్థిని ఒకటి ఉండింది, చతుర్థి విభక్తిని చెప్పాను కదా. ఆ పరమాత్మ, ఆయ పరమాత్మకి, ఊ పరమాత్మకే అని చెప్పాను కదా. ఇప్పుడు అదే ప్రకారం అక్కడ ఒక చతుర్థి వచ్చింది, అకారంకి పైన ఉండే చతుర్థి, అది చతుర్థి విభక్తి అంటారు. అదే ప్రకారం నారాయణ శబ్దంలోనూ ఒక చతుర్థి విభక్తి ఉండాలి, అక్కడను ఒక చతుర్థి విభక్తి ఉండాలి.
ఆకారంలో ఉండే చతుర్థి విభక్తికును నారాయణాయ ఉండే చతుర్థి విభక్తికి ఏ తేడా అంటే ఆకారంలో ఉండే చతుర్థి విభక్తి లుప్త చతుర్థి, అది మన కంటికి తెలవదు, అట్లా కింద పడిపోయింది. ఇక నారాయణాలు ఉండే చతుర్థి వ్యక్త చతుర్థి, బాగా స్పష్టంగా మన కంటికి తెలుస్తుంది. అయితే ఆ లుప్త చతుర్థిలో చెప్పిన అర్థమేమి, వ్యక్త చతుర్థిలో చెప్పిన అర్థం ఏమంటే లుప్త చతుర్థిలో చెప్పిన అర్థం వచ్చి భగవంతుడికి ఈవిడు దాసభూతుడు అని చెప్తుంది. ఇక్కడ చెప్తే ఒక చతుర్థి ఆయ మనకు శబ్దం, అది ఆయ, ఇది నా ఆయ. ఈ ఆయకుండే శబ్దం ఏమంటే కైంకర్య ప్రార్థన. అందువల్ల అక్కడ ఆయ, ఆ ఆయకి ఏం అర్థమో అదే అర్థం ఇక్కడ తీసుకురాకూడదు. ఇది వ్యాకరణ శాస్త్రం ప్రకారం సరికాదు. ఏమంటే దీనికంతా వీలుగా రాసింది కాదు. వ్యాకరణ సంస్కృత భాష వ్యాకరణం ఏం చెప్తుందో అదే ప్రకారం రాసిపెట్టినారు. అందువల్ల ఈ ఆయకి ఏమి కైంకర్య ప్రార్థన. అప్పుడు ప్రార్థన గర్భం కైంకర్య, అప్పుడు కైంకర్య, అప్పుడు కైంకర్య ప్రార్థన కదా. ప్రార్థన ఉండదే స్వామి, ఉన్ చెవ్వడి చెవి తిరుక్కాపు. అప్పుడు కైంకర్యం చెప్పినారు కదా, అప్పుడు తిరుక్కాపుదా కైంకర్యం. ఏమంటే ఈయనకి ఏది కైంకర్యం తెలిసిన పెరియాళ్వారికి, మనం అనుకుంటాం స్వామి ఆయన భుజం తీసుకొని ఊరగింపు చెయ్యాల, అది కైంకర్యమా? అదంతా ఆయన కైంకర్యం కాదు. ఆయన పెరియాళ్వారికి కైంకర్యం ఏదంటే మంగళాశాసనం చేసేద్దాం. మంగళాశాసనం చేసేసి వదిలేసి వేరే ఏదన్నా కైంకర్యం అంటే ఆయనకి తెలవదు. ఆయనకి ఏదే తెలవదు. మంగళాశాసనం చేసి పల్లాండు 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 పల్లాయిరత్తాండు పలకోడు నూరాయిరం మల్లాండ తింటూడం నిమినా, ఇదిదా తెలిసినా కానీ మిగతా కైంకర్యం ఆయనకి ఏమీ తెలియదు. అప్పుడు పుష్క కైంకర్యం చాలా చేసినారు. అయితే జీవాత్మ తగినట్టు కైంకర్యం ఏదంటే తిరుక్కాపు. తిరుక్కాపు, తిరుక్కాపు అంటే ఏంటి? నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి. అది ఎక్కడ తెలుస్తుంది? ఆయ శబ్దార్థం, ఆయ శబ్దార్థం. అప్పుడు ఇప్పుడు అన్నీ వచ్చేసింది చూడండి. ఓంకారం, ఓంకారంలో ఎడదీస్తే అకారం, ఉకారం, మకారం. అకార ఉకార మకారం, అకారం పరమాత్ముడు, మకారం జీవాత్మ. దాని పేరు అకారం పైన ఉండే చతుర్థి విభక్తి లుప్త చతుర్థి. భగవంతుడికి ఈ జీవాత్మ దాసభూతుడు అని చెప్తుంది. అప్పుడు ఉకారం ఏం చెప్తుంది? అవధారణార్థం. ఏం చెప్తుంది? భగవంతుడికే. ఈ శబ్దం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఏమంటే ఆకారం వదిలేయచ్చు, ఉకారం మకారం వదిలేయచ్చు. ఉకారం దా ప్రధాన తంత్రం, ప్రధాన ప్రతితంత్రం. మీరు మీరు భగవంతుడి దగ్గర లాడేదంటే కూడా పర్వాలేదు, మట్ట వాళ్ళ దగ్గర పోకూడదు. పోకృదాస్వామి అంటే ఒక భర్త భార్య ఉంటుంది. భార్య ఏదో ఏదో వాళ్ళ లోపల ఏదో కొంచెం ఏదో మనస్తాపాలు వచ్చిందంటే, నువ్వు లేదంటే నేను ఇంకో మొగుడిని పోతానంటే నీకు పోతుంటే, అది మన పద్ధతియే కాదు. అదే ప్రకారం ప్రతి ఒక్క వైష్ణవులు ఎట్లా ఉండాలంటే ఆ పద్ధతి ప్రకారం ఉండాలి. అందుకుదా ఉకారం ప్రధానం. ఉకారార్థంని వివరించేద్దా నమశబ్దార్థం. అప్పుడు నమశబ్దార్థం ఉకారార్థం రెండుమే ప్రధానంగా శ్రీవైష్ణవుల ప్రతినిధులు పెట్టుకున్నారు. అప్పుడు దీంట్లో ఓంకారం ఏం చెప్తుంది? ఓంకారం భగవంతుడికే నేను దాసబోధని చెప్తుంది. ఆ శబ్దం ఎక్కడ ఉంటుంది? ఆడియో మోడం. మీరు బాగా రాసి పెట్టుకోండి, ఆడియో మోడ్ ఉన్నారు. దాని తర్వాత నమశబ్దం ఏం చెప్తుంది? నాకు నేను కాదు, నన్ను రక్షించేది ఆయన్నే, ఆయనే ఉపాయంగా ఉంటాడు. అట్టయితే ఏమో పల్లాండని చెప్తుంది. సరే, నారాయణ శబ్దార్థం ఏం చెప్తుంది? నారాయణ శబ్దార్థం మూడుగా విడదీశాము. ఎట్లది? విగ్రహం, దాని తర్వాత గుణాలు, దాని తర్వాత విభూతి. విగ్రహం చెప్పింది ఇది తింతూల్, తింతూల్ అనే విగ్రహం. దాని ఎక్కడ చెప్తుంది? దాని తర్వాత గుణాలు ఎక్కడ చెప్తుంది? వీర్య, శౌర్య, పరాక్రమాలు. ఇది ఏ శబ్దం చెప్తుంది? మల్లాండ శబ్దం. తిండాండ తింతోల్ అని చెప్తుంది కదా. ఆ మల్లాండ శబ్దంలో వీర, శౌర్య, పరాక్రమం చెప్తుంది. ఉభూది ఎక్కడ చెప్తుంది? రెండు పాసరంలో చెప్తుంది. నారాయణ శబ్దం, ఆయ శబ్దం ఇక్కడే చెవ్వడి చెవ్వి తిరుక్కాపు అని ఆయ శబ్దం వల్ల ఇది అన్ని చెప్తుంది. మొదట పాసరం పూర్తి అయింది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. తిరుమల అంటే ఇది కొంచెం రహస్య గ్రంథంగా ఉండే వల్ల 10 సార్లు చెప్తే కొంచెం అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఏం కష్టం లేదు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం విన్నారు కదా. ఇప్పుడు ఓంకారం మొదల్ల సపరేట్ చేస్తాను. ఓంకారాన్ని సపరేట్ చేయాలంటే ఆ, ఆయ, ఊ, మా. అది బోర్డు ఉండిందంటే, చాక్ పీస్ ఉండిందంటే అట్లా రాసి ఇడిదీసి రాసి పెట్టంటే పిల్లలంతా రాసుకుంటారు కదా. అదే ప్రకారం రాసిపెట్టే ఇంకా బాగా అర్థమైపోతుంది. ఆహా,
ఆయ ఉ మా. ఆ పరమాత్మ, ఆయ పరమాత్మకు, పరమాత్కి అని. ఆ తర్వాత ఊ వదిలేసింది. మా జీవాత్మ, పరమాత్మకి జీవాత్మ వచ్చేసింది. అప్పుడు పరమాత్మకి జీవాత్మ వచ్చిందంటే ఆయనకి ఇంకోరికి రావచ్చు స్వామి అంటే ఇంకోరికి లేదు, ఆయనకే అని ఒక శబ్దాన్ని నిర్ణయించేది ఏది? ఉకారం. అప్పుడు ఉకారం మధ్యలో వచ్చేసిందంటే పరమాత్మ ఒక్కడికే ఈ జీవాత్మ దాసభూతుడుగా ఉంటాడు అని చెప్పేదా ఈ ప్రణవ మంత్రం. ఆ ప్రణవ మంత్రాన్ని ఏ శబ్దాన్ని పెట్టారు? అడియోమోడం. రెండో పాత్రం స్టార్టింగ్ లో అడియోమోడని చెప్పేశాడు. దాని తర్వాత సరే స్వామి ఇది తెలుస్తుంది. దాని తర్వాత నమశబ్దార్థం ఏ కష్టమే లేదు. నమశబ్దార్థం అనేది ద పల్లాండ్. అది మొదట మనం చూసాం. నమక, పల్లాండు, అదంతా పర్యాయ శబ్దాలను చూసాం కదా. నమక అంటేను, పోట్రి అంటేను, పల్లాండ్ అంటేను, స్వస్తి అని అంటేను, ఇదంతా పల్లాంటికి పర్యాయ పర్యాయం అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు శబ్దాలు, అది అర్థం ఒకటిగా ఉంటుంది. అప్పుడు నమశబ్దం ఇషి కొట్టు పల్లాంటని అయిపోయింది. దాని తర్వాత నారాయణ శబ్దార్థం ఏం చెప్పింది? విగ్రహం చెప్పాలా, విభూతి చెప్పాలా, గుణాలు చెప్పాలా. విగ్రహం ఏం చెప్తుంది? తింతోల్. ఈ భుజాన్ని తింతోల్, మల్లాండ తింతోల్ మొదట పాసరంలోనే ఆ తింతోల్ని విగ్రహం చెప్పేసింది. మల్లాండ అని చెప్పిన తర్వాత గుణం చెప్తుంది. ఏం గుణం? వీర్య, శౌర్య, పరాక్రమాలు ఉంటాయి కదా, ఆ గుణాలు చెప్పింది. దాని తర్వాత విభూతి చెప్తుందంటే రెండు విభూతి చెప్పేసిందంటే అడియోమోడం అని ఒక పాసురంలో ఏంది? வடிவாயினில் வளமாவினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவாசோதி வளத்துறையும் சுடராடியும் பல்லாண்டு படைபோர் புக்கு முழங்கம் అప్పాంచశన్యం పల్లాండ్ అనేది నిత్య విభూతి, అడియోమోడం అనేది లీలా విభూతి. రెండు విభూతిని చెప్పేసింది. దాని తర్వాత లాస్ట్ ఏంది? కైంకర్య ప్రార్థన. ఆయ ఉండదు స్వామి, అది వదిలేశారంటే ఆయ శబ్దార్థం పూర్ణంగా ఏం చెప్తుందంటే ఉన్ చెవ్వడి చెవ్వి తిరుక్కాపు. అట్టయితే ఏమి? అప్పుడు ఆయ కైంకర్య ప్రార్థన ఉండాలంటే ప్రార్థన లేదే స్వామి. కాపు కాపు ఉంటుందంటేనే నువ్వు బాగుండాలా అని ఒక శబ్దం ఉంటుంది కదా, ఆ శబ్దమే కైంకర్యం. మన కైంకర్యం అంటే ఏదో అనుకుంటాము, ఇక్కడ ఎత్తి ఇట పెట్టాలా, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా, తీర్థం తీసుకొచ్చి కదా, మాలలు సమర్పించాలా, కడ్డీలు వెలిగించాలా, కర్పూరార్తి చేయాలా, ఇదంతా కైంకర్యం కాదు. స్వామి మీరు బాగుండాలి, మీరు పల్లాండుగా ఉండాలా అని చెప్పేయటమే కైంకర్యం. ఆ కైంకర్య ప్రార్థన ఎక్కడ? ఆయ శబ్దం చెప్తుంది. అది ఎక్కడ ఉన్నది? నిన్ను చెవ్వడి చెవి తిరుక్కాపని శబ్దంలో. ఇప్పుడు తిరుమంత్రార్థం పూర్తిగా వచ్చేసింది. అకార, ఉకార, మకారం ఇషీకొల్టు ప్రణవం. నమశబ్దం పల్లాండ్, నారాయణ శబ్దార్థం ఇది నిత్య విభూది, ఇలా విభూదిని చెప్పి దాని తర్వాత విగ్రహం ఏమి, దాని తర్వాత గుణాలు ఏమి చెప్పిన తర్వాత ఆయ శబ్దార్థం కైంకర్య ప్రార్థన చెప్పింది పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు రెండో పాసురం పూర్తి అయిపోయింది. அடியோமோடும் நின்னோடும் பிரிவின்றி 1000 பல்லாண்டு வடிவாய் நின் வளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வலத்துறையும் சுடராடியம் పల్లాండు పడపోర్ పుక్కు మురంగం అప్పాంచశన్యమం పల్లాండు అనే ఆశ్చర్యమైన ఒక పాసురం. ఈ మొదట రెండు పాసురం స్వయానుభవం, ఆయన అనుభవించేది. ఇంకా మూడో పాసురం నుంచి ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఏమంటే ఆయన ఒక్కడే మంగళాశాసనం చేస్తే ఆయనకి తృప్తి లేదు. మనకే మన ఈదిలో ఒక పెరుమాళ సన్నది వచ్చేసింది అనుకోండి, మనం ఒకటే పై సేవిస్తామంటే చెప్తే ఉండదు. అయితే కొన్ని మందిలో ఏమనుకుంటారు, ఎవరే లేదండి నేను ఒక్కడే నిలబడ్డానండి, నిలబడి ఆనందంగా సేవించంటే నీకు ఆనందం ఉండొచ్చు కానీ పెరుమాళకు ఆనందం లేదు. పెరుమాళకు అందరూ కుడాంగళాయి అడియేరుడని కూడి నిండు ఆడుమని ఒక్కొక్కరు కూడార వెల్లం సీరు గోవింద అనే పాసురంలో అంత పూర్తిగా అందరూ వచ్చి చెవిలా కూడి ఇருந்து కుళ్ళుంటిని చెప్తారు కదా, అందరూ వచ్చి సేవించాలని ఒక శబ్దం ఉంటుంది. అది మొదట ఎవరు చేసిందంటే పెరియాళ్వారు ఎవరెవరో పిలుస్తారు. 3 రకాలను పిలుస్తారు. కైవల్యార్తిని పిలుస్తారు, భగవల్లాపరిని పిలుస్తారు, ఐశ్వర్యార్తిని పిలుస్తారు. ఇప్పుడు చూడండి, మొదటి ఇక్కడ చూసాం కదా తత్వం ఏది చూశాం కదా, తత్వ ఇది పురుషార్థం చూసాం. తత్వం ఇది 3 తత్వాలు, చిత్యమి, అచిత్యమి, అదే ప్రకారం ఈశ్వరుడు ఏమని చూసాం కదా. దాంట్లో ఆ తత్వ ప్రకారమే ఇప్పుడు 3 ముగ్గురిని పిలుస్తున్నారు. కైవల్యార్తి పిలుచుకుంటాడు, భగవల్లాపర్తి పిలుస్తున్నాడు, అదే ప్రకారం ఇంకెవరు ఆ ఐశ్వర్యార్తిని పిలుస్తున్నాడు. మొదట ఎవరిని పిలుస్తున్నారు అంటే 3వ పాసనం, 4వ పాసనం, 5వ పాసనం. 3వ పాసనంలో ఒకరిని పిలుస్తున్నాడు, 4వ పాసనంలో ఇంకోరిని పిలుస్తున్నాడు, 5వ పాసనం ఇంకోరిని పిలుస్తున్నాడు. 3 పిలిచేశాడు. 6, 7, 8 ముగ్గురు వచ్చేసారు అని చెప్తారు. 8, 9, 10
11 అదే 9, 10, 11 8తో చేర్చి పల్లాన్ని సేవిస్తున్నారు. 12వ పాసురం పలపాసురం. ఇద పేటికా పావంటారు. దాంట్లో 3వ పాసురం வாழாட்பட்டு நின்றீர் உள்ளீரேல் வந்து மன்னம் மனமன்கொன்மின் கூழாட்பட்டு நின்றீர்களை எங்கள் குழுவினில் புகுதலுட்டோம் ஏழாட்காலம் பழிப்பிரோம் நாங்கள் இராக்கதர்வா இலங்கை పాడాలాగ పడబురుదానికి పల్లాండు కూరుదమేన్ని భగవల్లాభార్తి భగవంతుడే కావాలా అని ఒక ఉండేటోని భగవన్ లాభార్తిని మొదట ఏం చేస్తున్నారంటే పిలుచుకుంటున్నాడు పెరియాళ్వార్. అట్లాంటి పాసురం 3వ పాసురం. దాని అర్థమేమి, దాంట్లో ఏం చెప్తున్నాడు, ఇంకా ఆశ్చర్యమైన ఒక వ్యాఖ్యానం పెరియవాచ్యంలో అనుగ్రహిస్తున్నాడు. ఏమినేది మరి రేపు లేదు, రేపు కాలక్షేపం లేదు, ఎల్లుండి మళ్ళీ రేపు శ్రీరామనవమి వల్ల వాళ్ళ ఇంట్లో చాలా పనులు ఉంటుంది. ఆ కైంకర్యాన్ని చూసుకొని ఎల్లుంటి ఇదే ప్రకారం సాయంకాలం 6 గంటలకి, ఎల్లుంటంటే ఇది గురువారం సాయంకాలం 6 గంటలకి తప్పకుండా కలుస్తాము. 3వ పాసురం తప్పకుండా అందరూ వినాలని చెప్పి కనుచుకొని, ఇప్పుడు సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. దాని తర్వాత నిన్న ఏదో ఒక సమాధానం చెప్పాను, ఒకవేళ నేను సరిగా చెప్పకుండా పోయి ఉండొచ్చు, అది సరిగా అర్థం కాలేదన్నారు. మొదట్లో మీ సమాధానం, మీకు ఏదైనా సందేహాలు అడగండి, అడిగిన తర్వాత దాని తర్వాత నేను నిన్న చెప్పిన దాంట్లో ఏం అది కొరత ఉంటుందో అది నేను చెప్తాను. ఆళ్వారెంబెరుమానార్జీయ తిరువడిగలే శరణం, ఆచార్యం తిరువడిగలే శరణం, భాగవతాహల్ తిరువడిగలే శరణం.